Hare Krishna Mataji and Prabhujis, Dandvat Pranam. Welcome to our morning Japa session. So, happy Ekadashi Andarki. So, as I said earlier, మనం ఏకాదశి అండ్ వామన ద్వాదశి రెండు కలిపి ఈ రోజే ఫాస్టింగ్ ఉంటున్నాము. సో మీకు ఏకాదశి స్పెషల్ క్లాస్ అనేది గోవర్ధన్ ప్రభు కొంచెం సేపట్లో షేర్ చేయడం జరుగుతుంది, వీడియో అనేది రికార్డ్ చేసి. యూ కెన్ లిజన్ టు కథ, ఏకాదశి కథ అనేది ప్రభుజీ క్లాస్లో మీరు వినొచ్చు, ఆ వీడియోలో వినొచ్చు. ఈ రోజు మనం యాజ్ యూజువల్ మన భగవద్గీత క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఓకే, సో ఎన్ని శ్లోకాస్ కవర్ అయ్యాయి? 7.14 వరకు అయ్యాయి కదా? 7.14 అయిపోయింది. 1.4 అయిపోయింది, 1.5 ఇవాళ చూడాలి. కరెక్ట్. ఓకే, 7.15 శ్లోక ఈరోజు చూద్దాము. బిఫోర్ దట్ విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ ప్రేయర్స్. నేను ఓపెన్ చేస్తున్నాను. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं
परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। निताई गौर प्रेमानंदे, हरि हरि बोल। Yes. Thank you so much, Mataji and Prabhujis, for joining the Japa session. So, manam seventh chapter anedi Hare Krishna. Hare Krishna Mataji. Dandavat Pranam Mataji. Hare Krishna, Dandavat Pranam. సో సెవెంత్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో సెవెంత్ చాప్టర్ నుండి మనకి భక్తి యోగా అనేది స్టార్ట్ అయింది. భగవంతుని యొక్క డిఫరెంట్ శక్తులు అనేవి మనం డిస్కస్ చేసే చాప్టర్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అయితే నిన్న మనం 7.15లో ఏం చూసుకున్నాం చెప్పగలరా ఎవరైనా? భగవంతుని యొక్క ఏ శక్తి గురించి చెప్పారు కృష్ణ నిన్న, అండ్ ఆ శక్తి ఎంత దాటడం అనేది ఎంత కష్టతరమైంది అనేది నిన్న చెప్పారు కదా. సో ఎవరైనా చెప్పగలరా? ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ. ఓకే, భువనేశ్వరి మాతాజీ. చెప్పనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ. హ్యాండ్ రైస్ చేశారు ఇక్కడ అవడం లేదు మాతాజీ, కొంచెం ట్యాబ్ లోని, అందుకు మాతాజీ. ఓకే, భువనేశ్వరి మాతాజీ చెప్పాక మీరు చెప్తారు, హ్యాండ్ రైస్ చేశారు కాబట్టి. చెప్పండి మాతాజీ. భువనేశ్వరి మాతాజీ. మాతాజీ, నేను అప్పుడు జపం కోసం హ్యాండ్ రైస్ చేశానులే మాతాజీ. అవునా? నిన్న క్లాస్ వినలేదా? లేదు మాతాజీ, ఇప్పుడే అట్లా వెళ్ళాను. నేను అడుగుతున్నది కాదు, నిన్న క్లాస్ వినలేదా అని. నిన్న లేదు మాతాజీ, నేను జర్నీలో ఉన్నాను నిన్న. ఓకే, ఫైన్ ఫైన్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నిన్న ప్రభుజీ మనకి క్లాసులో మాయ ఎలా మనల్ని కట్టి పడేస్తుందో, ఎలాంటి దుఃఖాల్లోకి తోస్తుందో, ఇదేంటి నారదమాని కూడా ఒకసారి దేవాది దేవుడు తెలుసుకుందాం అసలు ఎలా కట్టుబడేస్తుందో అని ఎవరిని అడగాలి అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక టైంకి, ఏదో ఒక టైంకి అందరూ కూడా ఈ మాయా పీడితులే. సో మాయతో పీడించబడింది ఒకరే ఒకరు, అది శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి ఆయన్ని వెళ్ళి అడుగుతారు, ఈ మాయ అసలు ఎలా పీడిస్తుంది, నాకు తెలుసుకోవాలని ఉంది అని. సరే, అలాగా మనం అలా లైక్ బయటికి వెళ్ళి అలా మాట్లాడదాం అని చెప్పి తీసుకెళ్లి ఆయనకు ఒక డ్రీమ్ కల్పిస్తారు, కలిగేలా చేస్తారు. అందులో ఎన్ని రకాలుగా బాధలు కలగచ్చు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఆ మాయ యొక్క ప్రభావం ఎంత, ఎవరినైనా సరే అది క్షణికాలమే కావచ్చు, కానీ దానివల్ల ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందనే తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. జానకి ఈశ్వరుడు కూడా మాయలో పడి కూడా చెప్పారు మాతాజీ. ఓకే, కృష్ణ కూడా అని చెప్పారా? కృష్ణ పడరు. హరిహరాదులు కూడా తప్పించుకోలేకపోయారు ఈ మాయా శక్తి నుంచి అని చెప్పారు మాతాజీ. రుద్రాదులు, బ్రహ్మ రుద్రాదులు. హరి ఎప్పుడు మాయకి మాయ అది హరి అంటే కృష్ణ యొక్క ఇన్కార్నేషన్ కాబట్టి ఎప్పుడు కూడా హరి కృష్ణ మాయకి లోనవరు. ఎందుకంటే ఇప్పుడు మన చేత్తో మనం కొట్టుకుంటామా చెప్పండి? కొట్టుకోం కదా. సో మాయ ఎవరి శక్తి? భగవంతుని శక్తినే. భగవంతుని శక్తి భగవంతుని ఎలా కట్టిపడేస్తుంది? ఒకవేళ భగవంతుని శక్తి భగవంతుని కట్టిపడేస్తుంది అంటే భగవంతుని శక్తి భగవంతుని కన్నా ఎక్కువై ఉండాలి. అలా అవ్వదు కదా. సో ఎప్పుడు కూడా కృష్ణ కానీ విష్ణు అవతారాలు ఏవి కూడా మాయా ప్రభావంలోకి రావన్నమాట. రామ, నృసింహ, వరాహ, వామన ఏవి కూడా, వీళ్ళందరూ కూడా ఈ అవతారాలు ఎవరు కూడా మాయ పరిధిలోకి రారు. మాయ అనేది భగవంతుని శక్తి. బట్ మీరు అన్నట్లు బ్రహ్మ అండ్ శివుడు మాత్రం మాయా ఇదిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, జానకి రామయ్య ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సమస్త సృష్టి అంటే 13, 14 కదా మాతాజీ? ఎస్ ప్రభుజీ, నిన్న క్లాస్ లో అయితే ఈ సమస్త సృష్టి అంతా కూడా
ఈ 3 గుణాలకే ఈ ప్రకృతి అంతా ఈ త్రిగుణాలచే లోబడి ఉంటుంది మాతాజీ. ఉమ్, అందుకే ఈ త్రిగుణాలకి ఈ పరుడైనటువంటి వాడు ఈ జీవి నన్ను గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఉమ్, త్రిగుణాలకి లోనైపోయి ఉంటుంటాడు కాబట్టి ఉమ్, నా తత్వం గురించి నన్ను గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఉమ్, 13ది మాతాజీ. ఉమ్, అయితే 14ది ఏమంటున్నారంటే ఈ ఈ దైవీ మాయ ఇది. ఈ ఉమ్, త్రిగుణాలతో ఉండడం అంటే ఈ దైవీ మాయ. ఈ మాయకి లోనైనటువంటి వాడు నన్ను ఎప్పుడూ తెలుసుకోలేడు. ఉమ్, మరి ఈ మాయని దాటి నన్ను శరణాగతి పొందితే తప్పనిసరిగా నా గురించి నా తత్వాన్ని గురించి తెలుసుకోగలరు అని exactly. నిన్న ప్రభుజీ చాలా ఎక్కువ స్టోరీలు చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. హరి అదే బోల్, నేను దీని అర్థమే చెప్పాను కానీ ప్రభుజీ ఇంకా ఉమ్, బాగా చెప్పారు మాతాజీ. హరి ఓకే, బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో ఎవరైతే అంటే డైలీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారో, ఓకే, ఎప్పుడైనా మిస్ అయితే, ఇప్పుడు భువనేశ్వరి మాతాజీ నిన్న మిస్ అయ్యానన్నారు. సో అలా మిస్ అయితే ఓకే, కానీ బట్ ఎవరైతే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారో మీరు ఒక చిన్న నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. మొత్తం క్లాస్ అంతా కాకపోయినా కూడా కనీసం ఒక శ్లోకాకు ఒక 5-6 పాయింట్లైనా నోట్ చేసుకోగలిగినట్లయితే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు టక్మని చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. ఏదో అంటే వింటున్నాము వదిలేస్తున్నాము, వింటున్నాము వదిలేస్తున్నాం అనే ధోరణి మాత్రం చూపించొద్దు. ఈ క్లాసెస్ కంటిన్యూస్గా భగవద్గీత ఒక శ్లోక తర్వాత ఒక శ్లోక, ఈ సిలబస్ అనేది ఎందుకు పెట్టాము అంటే సో దట్ మీరు కంప్లీట్గా భగవద్గీత విని కొన్నైనా తెలుసుకునేవారు అవుతారని. సో అలా మా వైపు మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ వైపు కూడా మీరు ఒక నోట్స్ పెట్టుకొని రాసుకొని ఆ సిన్సియారిటీ చూపిస్తే ఏదైనా అడిగినప్పుడు ముందుకు వచ్చి, అంటే మీరు పర్ఫెక్ట్గా చెప్పాలని కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సింపుల్, ఇప్పుడు ఏమన్నారు ప్రభుజీ చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. బట్ ఎసెన్స్ ఏంటి? మాయ శక్తి అనేది భగవంతునిది. ఆ మాయ శక్తిని మనం దాటలేము. ఆ మాయన శక్తిని మనం అధిగమించాలంటే కేవలం భగవంతునికి శరణాగతులం అవ్వాలి. ఇదే కదా నిన్న శ్లోక ఎసెన్స్. ఈ ఒక్క పాయింట్ చెప్పినా కూడా మీకు అర్థమైపోయినట్లే నిన్నటిది. సో ఇలా మీకు ఆ శ్లోక యొక్క ఎసెన్స్ అనేది కొన్ని పాయింట్స్ రాసుకొని అదొక్కటి మీరు చూస్తూ రిపీట్ చేసినా కూడా ఇట్ వుడ్ బి వెరీ గుడ్. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఓకే అర్థమైంది మాతాజీ, మాతాజీ. అర్థమవుతుంది. సో అర్థమైంది అందరికీ మాతాజీ. క్లాస్‌లో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదన్నా నిన్నేం డిస్కస్ చేశాము అంటే వెరీ ఫ్యూ హ్యాండ్స్, ముగ్గురు, నలుగురు మాత్రమే మేము చెప్తామంటున్నారు గానీ, అందరూ కూడా ముందుకు రావడం లేదు. అట్లా ఉండకూడదు. సో ఎట్లా ఉండాలి అంటే మాకు ఆప్షన్ ఉండాలనమాట. అంటే ఓకే, నిన్న ఆల్రెడీ వీళ్ళు చెప్పారు గదా! ఇవాళ మీరు చెప్పండి. నెక్స్ట్ ఇవాళ మీరు చెప్పండి. అలా మీరు చెప్తూ ఉన్నప్పుడు ఏమైతది అంటే ఓకే, మీరు శ్రద్ధగా వింటున్నారు. విన్నది మీకది లోపలికి వెళ్ళింది. దాన్ని మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. సీ, మాయ శక్తిని మనం ఎదిరించలేము. భగవంతునికి శరణాగతులం అవ్వాలి. ఈ లెసన్ మీరెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ లెసన్ మీకు అర్థమైతేనే గదా! అవునా కాదా చెప్పండి? అవును మాతాజీ. మరి ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ విన్నది నోట్ చేయాలి. నోట్ చేసింది తిరిగి మళ్ళీ చెప్పాలి. చెప్పిన దానిపైన మెడిటేట్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు అర్థమైద్దనమాట. ఫ్యూచర్‌లో మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మనకు అర్థమైతదనమాట. భగవంతుని మాయ, నేనిలా భ్రమలో పడిపోతున్నాను. ఏదైతే అవసరం లేదో దాని వైపు పరిగెడుతున్నానంటే ఇది మాయ శక్తి గదా! సో నేను ఆల్రెడీ నేర్చుకున్నాను. 7.14 శ్లోకాలో నేర్చుకున్నాను. మమ మాయ దురత్యయ, నా మాయ శక్తి అనేది చాలా కష్టతరమైంది. నువ్వు దాటలేవు. ఎప్పుడు దాటగలవు? నువ్వు కేవలం నా శరణాగతుడి పొందితేనే నువ్వు దాటగలవని కృష్ణ చెప్పారు. సో నేనేం చేయాలి? భగవంతునికి ఇంకా గట్టిగా భక్తి చేయాలి. ఇంకా దగ్గరగా వెళ్ళాలి భగవంతుడికి అని మనం ఎప్పుడు ఇదంతా ఆలోచించగలుగుతాం? విన్నది మనం ఇంప్లిమెంట్ చేసే స్థితికి వచ్చినప్పుడు. అది ఎప్పుడు జరిగిద్ది అంటే ఫస్ట్ వింటున్నప్పుడు ఆ శ్రద్ధ అనేది కనబరచాలి. ఓకేనా? సో ఒక పర్పస్ కోసం ఈ క్లాసెస్ అనేవి మనం డిజైన్ చేసాం కాబట్టి వాటిని చక్కగా యుటిలైజ్ చేసుకోండి. ఫుల్‌ఫిల్ చేసుకోండి ఈ పర్పస్‌ని. మనకి 7థ్ చాప్టర్ మహా అయితే ఇంకో 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది మనకి 18 చాప్టర్స్ అనేవి. ఇట్లా 1, 2 శ్లోకాలు చొప్పున వెళ్తూ ఉంటే. సో ఓకే, 2 ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశావంటే భగవద్గీత నేర్చుకున్నాను. ఏదేదన్నా చెప్పు అంటే ఏమో విన్నాను, వదిలేసాను అంటే బావుంటుందా చెప్పండి మనకి? కనీసం నోటి వెంట టకటక మనం ఇస్కాన్ ఫాలో అవుతున్నాం. మనం చెప్తాం బయటికెళ్ళి, నువ్వు జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి చాలా మంచిది. అంటే వాళ్ళు అడిగారనుకోండి, అవునా? అయితే ఇస్కాన్‌లో ఏం చేస్తూ ఉంటారింకా? అంటే మేము ఇలా క్లాసెస్ కూడా వింటూ ఉంటాం అంటారు మీరు. సో క్లాసెస్ వింటున్నప్పుడు దేనిపైన వింటూ ఉంటారంటే భగవద్గీత అని అన్నారనుకోండి. అవునా? భగవద్గీతలో ఏది కొన్ని కాన్సెప్ట్స్ చెప్పు, అసలేముంటది భగవద్గీతలో అనంటే, మనం చెప్పడానికి మన దగ్గర పాయింట్స్ ఉండాలా లేదా చెప్పండి? ఒకవేళ చెప్పలేదనుకోండి ఏమంటారు? ఏంటి నువ్వు 1 ½ 2 ఇయర్స్‌గా నువ్వు భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతూ ఒక్క పాయింట్ కూడా చెప్పలేకపోతున్నావంటే అసలు ఏం వింటున్నాం అన్నట్లు మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. షుడ్ బి సిన్సియర్. ఆ సిన్సియారిటీ చూపించాలి. కృష్ణకి కావాల్సిందే అదనమాట.
ఎన్ని క్లాసులు వింటున్నామని కృష్ణకు కాదు కావాల్సింది. విన్న క్లాస్‌లో ఒక్క పాయింట్ అయినా సిన్సియర్‌గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా? కృష్ణకు అది కావాల్సింది. యెస్. సో, మనలో మార్పు తీసుకురాని భగవద్గీత అలా ప్రొజెక్ట్ చేయకూడదు కదా మనం భగవద్గీతని. భగవద్గీత వింటూ ఉంటే మనలో మార్పు రావాలి. మార్పు ఎప్పుడొస్తది? విని వదిలేస్తే మార్పు రాదు. విని ఇంప్లిమెంట్ చేస్తే మార్పొస్తుంది. సో, ప్లీజ్ బీ సిన్సియర్. క్లాస్‌లో సిన్సియర్‌గా ఉండండి. మీరు చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారనుకోండి. నేనిప్పుడు ఇదంతా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ చాలా ఫ్యూ పీపుల్, ఒక ముగ్గురు, నలుగురు మాత్రమే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే వాళ్ళు నోట్ చేసుకున్న పాయింట్స్ చెప్తున్నారు. సో, అలా ఉండొద్దు. మీరెంతో కష్టపడి టైం తీస్తున్నారు. మార్నింగ్ అవర్స్ ఎంత బిజీగా ఉంటారు. ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీగా ఉంటుంది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్న దానికి మీరు ఇంకా మంచి ఫ్రూట్‌ఫుల్‌గా మీరు దీని బెనిఫిట్ పొందాలి. బెనిఫిట్ పొందాలి అంటే కొంచెం ఒక బుక్, పెన్ను పెట్టుకొని శ్లోకా నంబర్ యేసుకొని ఒక 5 పాయింట్స్ రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ శ్లోకా నంబర్ యేసుకొని ఒక 5 పాయింట్స్ రాసుకోండి. అక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పారంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్‌కి సూచనగా కొన్ని డీటెయిల్స్ రాసుకోండి. అట్లా రాసుకున్నప్పుడు మీరు బుక్ తిరగేస్తూ ఉంటే 1 ఇయర్‌గా నేను ఇంత నేర్చుకున్నాను అనుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటది చెప్పండి. యెస్ ఆర్ నో? నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. కరెక్ట్ చెప్తున్నారు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకొక తృప్తి వస్తదనమాట. మనకి ఒక్కొక్కసారి లైఫ్ ఎలా అనిపిస్తది అంటే, నేనేం జేస్తున్నాను అసలు నా లైఫ్‌లో? ఏం సాధిస్తున్నాను? అని మైండ్ ఒక ట్రాప్‌లోకి తీసుకెళ్తదనమాట. అప్పుడు మనం రాసిన బుక్స్, మనం చదివిన బుక్స్ తీసుకొని ఇన్ని పేజెస్ నేను చదివాను. ఇన్ని పాయింట్స్ నేను తెలుసుకున్నాను. ఏం నేర్చుకున్నావంటావేంటి? ఇన్ని పాయింట్స్ ఎవరైనా చదవగలరా? ఇన్ని పాయింట్స్ చదివి నేను మెల్లిమెల్లిగా కనీసం దాంట్లో కొన్నైనా నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే నా జీవితం మారదా అని మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి కదా! అలా చేయాలి అంటే వి షుడ్ బి సమ్ మోర్ సిన్సియర్. ఇంకొంచెం సిన్సియర్‌గా. శ్రద్ధగా వింటున్నారు, కష్టపడుతున్నారు. దానికి ఫలితం ఉండాలి అంటే ఇంకొక చిన్న స్టెప్. మేక్ ఎ నోట్స్ పెట్టుకోండి. క్వెషన్ అడిగినప్పుడు ఆ ఎంథూసియాజం చూపించండి. నాకు తెలిసిన పాయింట్ నేను చెప్పాలి అని చెప్పి చూపించండి. మీరు తప్పులు చెప్పినా అంటే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్‌గా రాకపోయినా పర్వాలేదు. బికాజ్ యూ ఆర్ ట్రైయింగ్. ఇప్పుడు అడుగులు నడక మొదలుపెట్టినప్పుడే చిన్నప్పుడే ఒక పాప గాని, బాబు గాని పర్ఫెక్ట్‌గా నడిచేస్తారా చెప్పండి? నడవరు గదా! సో, తప్పటడుగులు వేస్తూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, మళ్ళీ వేస్తూ ఉంటారు, మళ్ళీ పడుతుంటారు, లేస్తూ ఉంటారు. కానీ నేను వెయ్యను, అసలు నాకు సంబంధం లేదు అంటే ఎప్పుడైనా పర్ఫెక్షన్ వస్తుందా చెప్పండి? రాదు. మాతాజీ. తప్పు చెప్తానేమో, కంగారేమో అని ఆ కంగారు పెట్టుకోవద్దు. పోనీ ఎవరైతే సిన్సియర్‌గా వింటూ నోట్స్ రాస్తూ నేను చెప్పడంలో కంగారు అనుకుంటున్నారా? అది కూడా పెట్టుకోవద్దు. వి ఆర్ హియర్ టు లెర్న్. మనం ఇక్కడేమి నేను గొప్ప, నువ్వు గొప్పగా చెప్పావు అనుకోవడానికి కాదు. మనం ఇక్కడ ఉన్నది అందరం కలిసి నేర్చుకొని, దీన్ని మన జీవితంలో అమలు పరుచుకొని ముందుకెళ్ళాలి. అందరం కలిసి ముందుకెళ్ళాలి. సో, తప్పులు చెప్పినా పర్వాలేదు. కొంచెం వర్డ్ ఫ్రేమింగ్ అనేది అటు ఇటు అయినా తప్పులేదు. ఎసెన్స్ మీకు అర్థమైంది అని తెలిస్తే చాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మాకైనా గాని మేము చెప్పేదేమి పర్ఫెక్ట్ ఉండదు. సో, ఏదైతే శ్రీల ప్రభుపాద్ చెప్తున్నారో, అది ఏదైతే చదువుతున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో, అదే మీకు ప్రెజెంట్ చేస్తున్నాం. మేము చెప్పేటప్పుడు కూడా బోలెడు అన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. బట్ స్టిల్ మన ప్రయత్నం ఏంటి? కృష్ణ కథ డిస్కస్ చేయాలి అన్న ప్రయత్నమే మన ఉద్దేశ్యం. ఎంత పర్ఫెక్ట్‌గా చేశామనే దాని గురించి కాదు. ఎంత చక్కగా కృష్ణ కథలో ఇన్వాల్వ్ అయ్యాము అనేదే మన మెయిన్ ఇంటెన్షన్. ఓకే? నోట్ చేసుకొని ఎంథూసియాజం చూపిస్తారా? ప్రతిరోజు ఎవరైనా క్వెషన్ అడిగి ఏం నేర్చుకున్నారు నిన్న మీరు అంటే ముందుకొచ్చి అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? చేస్తాం మాతాజీ. చేస్తాం మాతాజీ. యెస్. థాంక్ యూ Yes, సో మచ్. Mataji. థాంక్ యూ సో I'll మచ్. try my level best. Thank you. థాంక్ యూ మాతాజీ. ష్యూర్. ఈరోజు మనం 7.15 చూద్దామా? ఇందాక ప్రభుజీ చెప్పినట్లు భగవంతునికి శరణు వేడితేనే భగవంతుని యొక్క మాయా శక్తిని మనం ఎదిరించగలము అని తెలుసుకున్నాం కదా! 7.15లో ఏముంటుంది అంటే, ఇది తెలిసి కూడా శరణు వేడని వాళ్ళు ఉంటారనమాట. భగవంతునికి శరణాగతులు కాని వాళ్ళు ఉంటారు. వారి గురించి డీటెయిల్డ్‌గా చెప్తారనమాట ఈ శ్లోకాలు. ఓకే. నేను చెప్పిన తర్వాత రిసైట్ చేయండి. ఇది మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్‌లో వన్ ఆఫ్ ద శ్లోకాస్ అనమాట. సో, ఇది ఇంపార్టెంట్ శ్లోక బాగా మనకి. నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృతజ్ఞానా
మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః కమలా కుమారి మాతాజీ శ్లోక చదవగలరా? చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శోభా మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? ఎస్ మాతాజీ. చదవండి. అనువాదం. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఈ శ్లోకాకి భాష్యం అనేది చాలా పెద్దది. మనం భాష్యం చదవడం మొత్తం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు టైం అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దామంటే నేను ఒక్కొక్క పేరా చదువుతూ ఆ పేరాలో ఏం చెప్తున్నారు అనే దానిపైన డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకేనా అది మీకు? యా ఓకే. సో మనకి 7.14లో ఏం చెప్పారు అంటే దైవీహ్యేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన గుణమయి త్రిగుణాలతో కూడిన నా ఈ దైవీ మాయ దైవీహ్యేష దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. సో మమ మాయా దురత్యయ దురత్యయ అంటే దాటశక్యం కానిదన్నమాట. కానీ ఏమంటున్నారు? మామేవయే ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే సరెండర్ అవ్వడం, శరణాగతులం అవ్వడం. సో ఎవరైతే నాకు మాత్రం శరణాగతులు అవుతారో మాయాం ఏతాం తరంతితే. తరంతితే అంటే దాటడం అనమాట. సో నన్ను శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటగలుగుతురు అని కృష్ణ చెప్తున్నారు. అయితే నెక్స్ట్ 2 శ్లోకాస్ మనకేముంటాయి అంటే 15 and 16. భగవంతునికి శరణాగతులు అయితే మాయాశక్తిని దాటగలము అని తెలిసినా కూడా ఒక నలుగురు మాత్రం భగవంతునికి శరణాగతులు అవ్వడానికి సిద్ధంగా ఉంటారు అనమాట. ఆ నలుగురు గురించి 7.15 చెప్తుంది. 7.16 ఏం చెప్తుంది అంటే ఒక నలుగురు మాత్రం నా దగ్గరికి రావాలి, నా గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వారి గురించి చతుర్విధ భజంతే మాం, ఇక్కడ ఇంకో నలుగురు గురించి చెప్తున్నారు. వీళ్ళేంటి అంటే మెల్లమెల్లగా భగవంతుని వైపు వెళ్ళి భగవంతుని శరణాగతి పొందే మార్గంలో వీళ్ళు వస్తారు అని 7.16 చెప్తుంది. సో 7.14, 15, 16 అనేవి 3 లింక్డ్ అనమాట. 14లో ఏం చేయాలో చెప్తున్నారు, ఏం చేస్తే ఈ శక్తిని దాటగలరు అని చెప్తున్నారు. 15లో చెయ్యాలని తెలిసినా చెయ్యకుండా ఉండే నలుగురు గురించి చెప్తున్నారు. 16లో చెయ్యాలని తెలిసి భగవంతుణ్ణి అప్రోచ్ అయ్యే నలుగురు గురించి చెప్తున్నారు అనమాట. క్లియరా? క్లియర్. Yes, Mataji. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రోజు 15 శ్లోక చూద్దాము. సో 15లో ఎవరు భగవంతునికి న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమః. న ప్రపద్యంతే, ప్రపద్యంతే అంటే శరణాగతులం అవ్వడం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, నాతో మొదలు పెట్టారు కాబట్టి నా ప్రపద్యంతే, ఎవరు శరణాగతులు అవ్వరో వారి గురించి చెప్తున్నారనమాట. వాళ్ళు దుష్కృతినో, వాళ్ళు దుష్టులైన వారు. వారిలో ఎవరెవరని చెప్తున్నారు? మొదటి కేటగిరీ మూఢాః. సో మొదటి వాళ్ళు ఎవరు భగవంతునికి శరణాగతులు అవ్వరంటే మూఢులు శరణాగతులు అవ్వరు. నెక్స్ట్ నరాధమాః, నరులలో అధములు శరణాగతులు అవ్వరు. నెక్స్ట్ మాయయాపహృత జ్ఞాన, అంటే మాయ చేత వారి జ్ఞానం అనేది అపహరింపబడిపోయి ఉంటుందన్నమాట. సో అలాంటి వారు కూడా భగవంతునికి శరణాగతులు అవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటి లాస్ట్ కేటగిరీ, ఆసురం భావమాశ్రితాః. అసుర భావాలు కలిగి ఉన్న వారు కూడా భగవంతునికి శరణాగతులు అవ్వరు అని చెప్పి చెప్తున్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోక. ఇది 14 కూడా ఇంపార్టెంట్. 14, 15, 16 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నమాట. సో మూఢులు, నరాధములు, మాయతో వారి జ్ఞానం అపహరించబడిన వారు అండ్ అసుర భావం కలవారెవ్వరూ కూడా భగవంతునికి శరణాగతులు కారు అని చెప్తున్నారు. అయితే మరి ఎవరు ఈ దుష్కృతులు, ఈ దుష్టులు ఎవరు, అందులో మూఢులు ఎవరు, నరాధములు ఎవరు, ఈ మాయాపహృత జ్ఞానులు ఎవరు, అసుర భావం కలిగిన వారెవరు అనేది మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్పారనమాట. సో యాజ్ ఎ సెట్ మనం ఒక్కొక్క పేరా చదువుతూ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు కేవలం శరణు నొందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమములను అధిగమింపగలడని భగవద్గీత యందు చెప్పబడినది. సో ఎంతో కఠినమైన ఈ భౌతిక జగత్తు, భౌతిక శక్తి, మాయాశక్తి అనేది దాటడం అనేది కేవలం భగవంతుని పాదపద్మాలకి శరణు పొందడం వల్ల మాత్రమే కుదురుతుంది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు పొందకుండుటకు కారణమేమి? అంటే ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, కొందరు ఫిలాసఫర్స్, తత్వం గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్ ఉన్నారు, వ్యాపారస్తులు, పాలకులు అంటే ఇంకా ప్రజల్ని పాలించేవారు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంత సర్వశక్తి సంపన్నుడైన భగవానుడి పాదపద్మాలకు శరణు పొందడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఏది ఆపుతుంది వాళ్ళని అని ఈ సందర్భమున ఒక ప్రశ్న ఉదయించును. మనకు ఆ క్వశ్చన్ రావచ్చు. మానవులకు మార్గదర్శకులైనట్టి వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల నుండి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మములలో వివిధ మార్గముల ద్వారా యత్నించిరి. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణు పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులను మరియు గొప్పగా శ్రమించువారైనట్టి నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించుట లేదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో చాలాసార్లు ఎంతో పెద్ద పెద్ద పనులు, ఎంతో పెద్ద పెద్ద తపస్యలు, వ్రతాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ సింపుల్ ఇన్స్ట్రక్షన్, నువ్వు నాకు శరణాగతుడివి అవ్వు అని చెప్పిన ఇన్స్ట్రక్షన్ని తీసుకొని భగవంతునికి శరణాగతులు అవ్వడానికి చాలామంది మొగ్గు చూపారనమాట. సో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ తెలివికి తగినట్లుగా అది చేస్తే నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడిపోతాను, ఇది చేస్తే ప్రాబ్లం నుండి బయటపడతాను అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఇవన్నీ కాదు, నువ్వు నాకు శరణాగతుడు అవ్వు అని చెప్పిన ఇన్స్ట్రక్షన్ని మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారనమాట. సో ఎన్నో తపస్యలు, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే హిరణ్యకశిపు. సో హిరణ్యకశిపు భగవంతుని స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఏం చేశారు? విష్ణు అందరికన్నా టాప్ మోస్ట్. సో విష్ణు తర్వాత బ్రహ్మ ఉన్నారు కాబట్టి ఆయన ఉద్దేశం ఎలా ఉంది అంటే, నేను విష్ణుని కొట్టాలి, విష్ణుని ఎదిరించాలి అంటే విష్ణుని ఎదిరించడానికి నాకు కావాల్సిన శక్తి అనేది విష్ణుకి కింద స్థానంలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి నేను పొందాలి అని చెప్పి ఆయన ఏం చేశారు? బ్రహ్మదేవుడి కోసం ఎంత 10,000 సంవత్సరాల తపస్సు చేశారు. ఆలోచించండి, 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు, ఏమీ తిండి లేకుండా ఎట్లా అయిపోయిందంటే ఆయన శరీరం మొత్తం ఇంకా కండ అంతా పోయి జస్ట్ ఎముకలు మాత్రమే మిగిలిపోయి ఆయన చుట్టూ కూడా పుట్టలు కట్టేశాయన్నమాట.
అట్లా కట్టేసి అంత ఘోర తపస్సు చేశారనమాట హిరణ్యకశ్యపు. ఎందుకోసము? జస్ట్ కొన్ని వరాలు. ఏంటి? నాకు మృత్యు ఉండకూడదు అని అడుగుతాడు. సో బ్రహ్మదేవ అంటారు అది నాకు పాసిబుల్ కాదు అంటే, ఈయన తెలివి, నేను గంగా తెలివి గలవాడిని అని చెప్పి ఈయన బోలెడన్ని వరాలు అడుగుతాడనమాట. ఎట్లా అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను మృత్యువు లేదు అని ఇండైరెక్ట్ గా బ్రహ్మతో నేను ఒప్పించుకున్నాను అనే విధంగా వరాలు అడుగుతారనమాట. అయితే ఇన్ని వరాలు అడిగినా కూడా ఈ వరాలన్నీ బ్రేక్ చేసుకుంటూ భగవంతుడు వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించడానికి ఎంత సమయం పట్టింది తెలుసా మీకు? ఒక జాము సమయం. నో, మరి మరి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు కదా! ప్రహ్లాద్ మహారాజ్‌కి 5 ఏళ్ల వయసులో నరసింహ భగవాన్ వచ్చారు కదా! సో 5 ఏళ్ళు 10,000 సంవత్సరాలు కష్టపడి ఘోర తపస్సు చేసిన ఆహ్, ఇది ఫలితం అంతా కూడా 5 ఏళ్లలో భగవంతుడు పటాపంచలు చేసేసారనమాట. సో మనకి ఆహ్, ఆలోచించండి, 10,000 సంవత్సరాలు అంత తపస్సు చేశాడు భగవంతుడిని ఎదిరించాలని. దాంట్లో కనీసం 100 సంవత్సరాలు అదే సిన్సియారిటీ పెట్టి భగవంతుని భక్తి చేసుంటే ఆయన గోలోకెళ్ళిపోయేవారా కాదా చెప్పండి? వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేవారు. అవును మాతాజీ. వెళ్ళిపోయా ఎంత కష్టపడ్డారు. తిండి లేదు, ఏమీ లేదు. మొత్తం ఎముకలే మిగిలాయి, పుట్టలు గట్టిపోయాయి. తన వాళ్ళని మొత్తం దూరంగా వచ్చేసి ఇంత తపస్సు చేశారే. మరి ధ్రువ మహారాజ్ ఏం చేశారు చూసారా? ధ్రువ మహారాజ్‌కి ఎంతసేపు పట్టింది? నాట్ ఈవెన్ 100 ఇయర్స్ కాదు. ఎన్ని నెలల్లో భగవంతుడిని కలిసారు తెలుసా మీకు ధ్రువ 6 మహారాజ్? మాసాలు. 6 నెలలు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. 6 నెలలు. 6 నెలల్లో 6 నెలలు. భగవంతుడిని. కానీ ఏంటి డిఫరెన్స్ చూడండి. భగవంతుడిని తిరస్కరించి భగవంతునికి అగెనెస్ట్‌గా వెళ్లి 10,000 సంవత్సరాలు తపన పడి, కష్టపడి సంపాదించుకున్న వరాలన్నీ కూడా 5 ఏళ్లలో మొత్తం కోల్పోయాడు. అండ్ పోనీ ఈ 5 ఏళ్లలో ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడా హిరణ్యకశ్యపు అంటే? లేదనమాట. ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైతే హరి గురించి చెప్తూ ఉన్నాడో ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసేదనమాట. నా కొడుకు నా తర్వాత నా అంతటి వాడు అవ్వాలనుకుంటాను గానీ, నాకు శత్రువైన హరి గురించి ఈయన మాట్లాడతాడేంటి అని చెప్పి హిరణ్యకశ్యపు ఉన్న ఆ 5 ఏళ్ళు కూడా ఆయన ప్రశాంతంగా ఉండలేదనమాట. కానీ ధ్రువ మహారాజ్ 5 ఏళ్ల బాలుడు. 5 ఏళ్ల బాలుడు నారదముని చెప్పారు. నువ్వు భగవంతుడిని పొందాలి అంటే పలానా మంత్రాన్ని నువ్వు జపించు, పలానా విధంగా నువ్వు చెయ్యి. ఇప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు అంటే కేవలం 6 నెలల్లోనే భగవంతుని భగవంతుని కృపకి పాత్రుడైపోయాడనమాట. సో ఎలా పాసిబుల్ అయింది ఇది అంటే, ఇక్కడ భగవంతునికి శరణాగతులు అయ్యాడు. ఇక్కడ భగవంతునికి అగైన్స్ట్ అయిపోయారనమాట. సో ఇంత సింపుల్ థింగ్ కదా! ఇంత సింపుల్ థింగ్ తెలిసినా కూడా కొంతమంది భగవంతునికి శరణాగతులు అవ్వడానికి ఇష్టపడరనమాట. నేనెందుకు శరణాగతులు అవ్వాలి? నేను అవ్వకుండా కూడా నేను గొప్ప అని చెప్పి నేను చూపిస్తాను అని చెప్పి కొందరు ఆ ఇదిలో ఉంటారనమాట. వాళ్ళని ఇంకా జస్ట్ మూర్ఖులని చెప్పి చెప్పుకోవడమే అంతే. ఓకే. సో ఏమంటున్నారో చూద్దాం నెక్స్ట్ ఇంకా. సో ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు శరణాగతులు అవ్వరు అని. ఈ ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టముగా సమాధానం ఇచ్చుచున్నది. మానవ సంగమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజ్, అట్లే తదనంతరము వారైన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, ఇంకను అనేకులు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబోధకులు, విజ్ఞానవేత్తలు మున్నగువారు సర్వశక్తివంతుడు పరమోన్నత ప్రామాణికుడైనట్టి పరమ పురుషుని పాదపద్మములను శరణు పొందియుండిరి. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవానుని ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరింపరు. వారు భగవానుని కూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలను తయారు చేసుకొని వానిని ఆచరించుచు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింతగా పెంపొందించుకొందురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల అప్రమాణిక ప్రణాళికలను నిరోధించి వారి ప్రణాళికా సంఘముల ప్రణాళికలను వ్యర్థము చేయును. అయితే ఏమంటున్నారు చూసారా? నిజమైన తత్వవేత్తలు, నిజమైన రాజకీయవేత్తలు, విద్యాబోధకులు వీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు కొందరు ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. సో బ్రహ్మదేవ, శివుడు, కపిలుడు, సనాతన, సనందన, సనత్ కుమారులు, చతుష్కుమారులు ఉంటారు కదా వారు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజ్, అట్లనే మనకి ఆచార్యులు మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా భగవంతునికి పాదపద్మములకు శరణు పొందారు అని చెప్తున్నారు. అయితే మరి వీళ్ళందరూ శరణు పొందారు కదా! మరి ఇవాళ సో కాల్డ్ సైంటిస్ట్
అంటే మాకు సైన్స్ గురించి తెలుసు, మాకు ఏం జరుగుతుందో మొత్తం తెలుసు అని చెప్పేవాళ్ళు, మాకు తత్వం గురించి తెలుసు అని చెప్పే తత్వవేత్తలు, మాకు పాలన ఎలా చేయాలో అని తెలిపే ప్రజానాయకులు, వీళ్ళందరూ కూడా మరి ఎందుకు భగవంతునికి శరణాగతులు అవ్వడం లేదు అంటే, వీళ్ళు మేము శాస్త్రం తెలిసిన వాళ్ళు, మేము తత్వం తెలిసిన వాళ్ళు అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కానీ, నిజంగా వాళ్ళకి ఏమీ తెలియదనమాట. తెలిసిన వారు ఏం చేస్తారంటే, భగవద్గీతలో ఏమంటారు? 15.15 శ్లోకాస్‌లో ఏం చెప్తారంటే, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చాహం. వేదాలన్నిటి యొక్క సారం ఏంటి అంటే నన్ను తెలుసుకోవడం. భగవంతుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడైనా కానీ భగవత్ భక్తి చేస్తాడు, భగవంతునికి శరణాగతులు అవుతాడనమాట. సో వేదాల యొక్క మొత్తం సారం ఏంటి? నన్ను తెలుసుకొని నాకు శరణాగతులం అవ్వడం అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తారు? ఇది తెలుసుకొని ఈ పని చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సో కాల్డ్ మోడర్న్ సొసైటీలో మనకి మేము చాలా జ్ఞానం తెలిసిన వాళ్ళం అని చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుణ్ణి విస్మరించండి. అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? లేని భగవంతుడు మీరు అసలు ఎంత ఫూలిష్ కాకపోతే, ఎవరో కనిపించకుండా ఎక్కడో ఏమో ఉన్న వ్యక్తి అసలు ఉన్నాడో లేడో అనే వ్యక్తిని భగవంతుడు భగవంతుడు అని మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుణ్ణి తిరస్కరించి ఏదైనా కూడా నా తెలివితోనే జరుగుతుంది, నా యొక్క సామర్థ్యంతోనే ఈ జగత్తు మొత్తం నడుస్తుంది. సో బేసిక్గా మనుషులు ఏదైతే చేయగలరో దాని వల్లనే నడుస్తుంది తప్ప భగవంతుడి యొక్క ప్రమేయం అనేది లేనే లేదు అని చెప్పి భగవంతుణ్ణి తిరస్కరిస్తారనమాట. ఒక్కటి ఆలోచించండి, మనము తింటున్నాం కదా, తిన్నది లోపలికి వెళ్ళి అరిగి మనకి శక్తిగా వస్తుంది అంటే లోపల ఎవరు అరిగిస్తున్నారు? జఠరాగ్ని రూపంలో ఉంటారు మాతాజీ. భగవంతుడు. మరి మనము ఇంత వెజిటేషన్, ఇన్ని ఫ్రూట్స్ కావాలి అని మనం మొత్తం మన పోషణ కోసం కావాలి అని ప్రయత్నం చేస్తున్నాం కదా, మరి అవన్నీ పండించడానికి వెనక శక్తి ఎవరి నుండి వస్తుంది? భగవంతుడు. భగవంతుడు. మరి మనం ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాం కదా, కొందరైతే ఇంకా స్కై స్క్రేపర్స్ అని కడతారనమాట. ఒక బిల్డింగ్ లో అయితే ఒక 50, 70, 100 ఫ్లోర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక చూస్తా ఉంటే ఇంకా ఆకాశానికి తగులుతుందా అన్నట్లుగా ఉంటాయన్నమాట బిల్డింగ్స్. మరి అలాంటి బిల్డింగ్స్ కూడా కట్టినవి కట్టినట్టుగా నిలబడుతున్నాయి అంటే దాని వెనక ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఒక్కవేళ భగవంతుడు నేను కొంచెం సేపు నీ కడుపులో తిన్న తిండిని అరిగించను, నువ్వు కట్టిన బిల్డింగ్ని లేకపోతే నువ్వు పెట్టిన వస్తువుల్ని నిలుపుతున్న గురుత్వాకర్షణ శక్తిని ఒక్క నిమిషం పాటు ఇలా ఆ శక్తిని వెనక్కి లాగేస్తాను అంటే మన జీవితం ఏమవుతుంది చెప్పండి? అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. ఇన్ఫాక్ట్ అసలు మనమే తేలుతూ ఉంటాం అనమాట. మనం ఇవాళ స్థిరంగా నేను ఇప్పుడు ఇలా చైర్లో కూర్చొని ఉన్నాను అంటే దానికి బేస్ ఏంటో చెప్పండి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండబట్టా కాదా? గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి పెట్టిన వస్తువులు పెట్టిన చోటు ఉంటున్నాయి. సో మనం తిన్నది అరుగుతుంది అంటే లోపల జఠరాగ్ని లాగా భగవంతుడు నుండి అరిగిస్తున్నాడు. గుండె అదే వేగంతో కొట్టుకుంటుంది అంటే భగవంతుడు దాన్ని కొట్టుకునేలాగా చేస్తున్నాడు. సో మనకి నీరు తాగినప్పుడు దాహం తీరడం కానీ, గాలి లేకుండా ఒక నిమిషం పాటు ఉండగలమా మనము? ఎయిర్ అనేది పీల్చుకోకుండా. సో ఈ విషయం మనకి ఎప్పుడు తెలిసింది? కరోనా టైంలో తెలిసిందా లేదా? తపన పడ్డామా లేదా? గాలి, ఆక్సిజన్ 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 అని తపన పడ్డాం. ఎట్లా మరి ఇన్ని సంవత్సరాలు భగవంతుడు నడిపిస్తున్నాడు కదా, మరి ఆ భగవంతుడిని విస్మరిస్తున్నామంటే నిజంగా అది జ్ఞానంతో మాకు శాస్త్రాలు తెలుసు, మాకు తత్వం తెలుసు, మేము సైంటిస్ట్ అని చెప్పుకునేవారు ఇలా మాట్లాడతారా చెప్పండి? మాట్లాడరు మాతాజీ. వాళ్ళు ఆధ్యాత్మికంగా రాలేదు మాతాజీ. ఆధ్యాత్మికంగా రాకపోవడం కూడా కాదు, సంవేర్ నేను ఆవిష్కరణలు చేస్తున్నాను, మోడర్నైజ్ అవుతున్నాము, ముందుకెళ్తున్నాము అని అనుకుంటున్నాం కానీ బేసిక్స్ మర్చిపోతున్నారనమాట. నేను ఇంత ఇన్వెంట్ చేసి ఇంత డెవలప్ చేసి ఏదైతే వస్తువుని కనిపెట్టానో దీని మూలకాలు అనేవి ప్రకృతి నుండి వస్తున్నాయి. మరి ప్రకృతిలో ఈ మూలకాలు ఎవరిస్తున్నారు అనేది మర్చిపోతున్నారు. నేను ఇంత గొప్పగా బిల్డింగ్ కట్టాను అని చూపించుకుంటున్నారు కానీ కట్టిన బిల్డింగ్ అలానే నిలబడడానికి కావాల్సిన గురుత్వాకర్షణ శక్తిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు దాని గురించి ఆలోచించలేకపోతున్నాం. అసలు మన ఆలోచన అటువైపు వెళ్ళట్లేదు అనమాట. సో నిజమైన తెలివైన వ్యక్తి ఏంటి అంటే ఆ బేస్లోకి వెళ్ళి ఆలోచిస్తారనమాట. కృష్ణ ఇన్ని చేస్తున్నాను కానీ నీ సపోర్ట్ లేకుండా, నీ హెల్ప్ లేకుండా నేను అసలు ఎక్కడికి వెళ్ళగలను అనే ఆలోచన ఉన్నవారే నిజమైన తెలివైన వారు, ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళనమాట.
సో బ్రహ్మదేవుడు కూడా ఏమంటారు, ఇంత సృష్టి చేశా కూడా నేను సృష్టి చేశానని చెప్పరు. నేను ఏదైతే సృష్టి చేశానో దానికి కావాల్సిన మూలకాలన్నీ నాకు విష్ణు ఇచ్చారు, దానికి కావాల్సిన శక్తినంతా కూడా నాకు విష్ణు ఇచ్చారు, దాన్ని ఎలా డిజైన్ చేయాలి అనే ఐడియా అంతా కూడా నాకు విష్ణు ఇచ్చారు. సో నన్ను నియమించారు కాబట్టే నేను ఇది చేయగలిగాను తప్ప నాకు ఏమీ తెలియదు అని బ్రహ్మదేవ అన్నారనమాట. అది మనకి ఉండాల్సిన క్వాలిటీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సొసైటీలో ఇవాళ సో కాల్డ్ సైంటిస్ట్, సో కాల్డ్ ఫిలాసఫర్స్, వీళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం అనేది ఉండదన్నమాట. అందుకనే వారు భగవంతునికి శరణాగతులు అవ్వరు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఆత్మ అనేది జస్ట్ కొన్ని రసాయనాల కలయిక వల్ల వస్తుంది కాన్షియస్నెస్ అనేది అని చెప్పి చెప్తారనమాట. ఒకవేళ కొన్ని రసాయనాలు, కొన్ని కెమికల్స్ మిక్స్ అవ్వడం వల్లనే కాన్షియస్నెస్ వస్తే మరి మళ్ళీ తిరిగి ఆ కెమికల్స్ని మిక్స్ చేసి చనిపోయిన వ్యక్తిలో కూడా కాన్షియస్నెస్ని తీసుకురావాలి కదా. ఎస్ ఆర్ నో? మరి అలా చేయగలుగుతున్నారా? సాధ్యం కాదు. మరి ఇంత ఆవిష్కరణ చేస్తున్నాం అంటున్నారు కదా, రోగాలు లేని శరీరం ఏది అనేది కనిపెట్టచ్చు కదా. రోగాలు వచ్చినప్పుడు రోగాలకి క్యూర్ అయ్యేలాగా మందులు కనిపెడుతున్నాం కానీ దట్ ఈస్ ఆల్సో గుడ్, నేను కాదనడం లేదు. బట్ ఎక్కువ నిజమైన తెలివి అంటే ఏంటి అంటే అసలు రోగాల బారిన పడకుండా ఉండే శరీరం ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఇన్వెన్షన్ చేయాలి. ఎప్పుడైతే అటువైపు ప్రయత్నం చేస్తామో దాన్ని అర్థం చేసుకుంటాం అనమాట. రోగాల బారిన పడకుండా ఉండే శరీరం అనేది ఇక్కడ ఉండదు. అట్లాంటి శరీరం కావాలి అంటే మనం ఈ ప్లేస్ నుండి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని తెలుసుకుంటాం అనమాట. కానీ వారి ఆలోచన అంత దూరం వెళ్ళదన్నమాట. అది మాయ యొక్క ప్రభావం. ఇందాక అన్నారు కదా కృష్ణ 7.14లో నా మాయ శక్తి అనేది అలా ఉంటుందన్నమాట. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మనకు అర్థమైద్ది అనమాట. భగవంతుడు యొక్క సపోర్ట్ లేకుండా, భగవంతుని పైన డిపెండ్ అవ్వకుండా మనం ఏమీ చెయ్యలేము అని తెలుసుకుంటే మాయ నుండి బయటపడినట్లు. నా యొక్క శక్తి సామర్థ్యాలతోనే అన్నీ నడుస్తున్నాయి అనుకుంటే పెద్ద మాయలో ఉన్నట్లు అనమాట. ఆ మాయని నుండి బయటపడాలి అంటే భగవంతునికి మనం శరణాగతులు అవ్వాలి. బట్ స్టిల్ వీళ్ళు భగవంతునికి శరణాగతులు అవ్వట్లేదు కాబట్టి ఆ మాయ ప్రభావంలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నారనమాట. ఓకే, ఇంకేమంటున్నారో చూద్దాం. నాస్తికులైనట్టి యోజనకర్తలు ఇక్కడ దుష్కృతినః అను శబ్దముచే వర్ణింపబడినారు. కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడని భావము. నాస్తిక యోజనా పరులు కొన్ని మార్లు బుద్ధి కలవారుగా లేక గొప్పవారుగా కానీ కనిపించుదురు. ఎందుకనగా మంచిదైనను చెడ్డదైనను గొప్ప గొప్ప ప్రణాళికలను నిర్వహించుటకు గొప్ప బుద్ధి అవసరము. కానీ వారు అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగించబడుట చేత నాస్తికులు దుష్కృతినః అని పిలువబడుదురు. అట్టి నాస్తికుల బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమును పట్టియుండునని ఈ పదము సూచించుచున్నది. సో బేసిక్గా ఈ నాస్తికులు ఏం చేస్తారు అంటే భగవంతుని యొక్క ఉనికి లేనే లేదు, భగవంతుడు అసలు లేడు, నేనే భగవంతుడిని, మనమే భగవంతులు అయిపోవచ్చు అని ప్రొజెక్ట్ చేసుకొని ఆయన అవసరం లేదు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏదైతే శాస్త్రాలని చెప్తున్నారో వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే వీరు సరెండర్ అవ్వరనమాట అటువంటి దుష్కృతులు. భౌతిక శక్తి సంపూర్ణముగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్తించునని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. సో చూసారా, భౌతిక శక్తి ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే కంప్లీట్గా భగవంతుని ఆధీనంలో ఉంటుంది అనమాట. సో భగవంతుడు మనకి ఒక్కొక్కసారి క్లేశాలు వస్తుంటాయి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు అనేవి వస్తుంటాయి. మన శరీరం వల్ల కానీ ఇతర జీవుల వల్ల కానీ న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ క్లేశమైనా ఏ ప్రాబ్లం అయినా కానీ భగవంతుడు వాటిని కంట్రోల్ చేయగలిగే శక్తి అనేది భగవంతునికి ఉంటుందన్నమాట. సో ఆధ్యాత్మిక క్లేశమైనా, ఆది భౌతిక క్లేశమైనా, ఆది దైవిక క్లేశమైనా కూడా భగవంతుడు వాటిని కంట్రోల్ చేయగలరు. సో ఇప్పుడు ఒక పెద్ద సునామీ వచ్చి ఒక దేశం కొట్టుకుపోవాలి అని ఉందనుకోండి, భగవంతునికి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా చక్కగా భగవద్భక్తి చేస్తూ భగవంతుడు చెప్పిన ఆజ్ఞలు అనేవి పాటిస్తూ ఉంటూ భగవంతుని వైపు తిరుగుతూ ఉన్నారనుకోండి, భగవంతుడు ఆ సునామీ రాకుండా ఆపగలిగే కేపబిలిటీ భగవంతునికి ఉందా లేదా చెప్పండి? ఉంటుంది మాతాజీ. ఏంటి
100% ఉంటుంది అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆర్టిఫిషియల్ మెథడ్స్ వైపు వెళ్తూ ఉంటామనమాట. సో, రాకుండా మనం ఏ విధంగా ఎలాంటి డివైజెస్ కనుక్కుంటే మనము ఇంకా ప్రొటెక్షన్ మెకానిజం చూసుకోవచ్చు. జనరల్‌గా సైంటిస్ట్స్ ఇలానే చేస్తూ ఉంటారు కదా! సో, అవును. ఎర్త్‌క్వేక్స్ కానీ, సునామీస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇంపాక్ట్ తక్కువగా మనం ఎలా చేయాలి? ఇటువైపు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం భగవంతునికి శరణాగతులమైతే అసలు ఇంత పెద్ద డివైజెస్ కనుక్కోవాల్సిన అవసరం గానీ, ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరానికి కావాల్సిన శక్తి గానీ పెట్టాల్సిన ఇది లేదనమాట. భగవంతుడు అన్నీ ప్రొటెక్ట్ చేయగలరు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మనం భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టే ఈ క్లేశాలనేవి మనకొస్తున్నాయి. కానీ భగవంతునికి వైపు తిరిగి భగవంతుడు చెప్పిన ఆజ్ఞల్ని మనం పాటిస్తూ ఉన్నామంటే అసలు ఈ క్లేశాలనేవి భగవంతుడు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో, అందుకనే ఏమంటారు అంటే సమాజంలో భక్తుల సంఖ్య పెరిగిందనుకోండి, ఇంకా భౌతిక జగత్తు కూడా ఆధ్యాత్మిక జగత్తులాగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా హరినామమే ఉంటుంది. ఎక్కడ చూసినా హరికథే వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా కంపాషన్, కరుణ అనేది పెరిగిపోయి ఉంటుంది. అసలు ఇంకా భౌతిక జగత్తుకు ఉండాల్సిన లక్షణాలనేవి పోతూ ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక జగత్తు అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మన సొసైటీలో భక్తులనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అని అర్థం. మీరు మీ ఇంట్లో వాళ్ళని అరుస్తూ క్లాస్‌లో అరిచారు మాతాజీ, సరోజా మాతాజీ. ఓకే. సో, మనం ఆలోచన ఎప్పుడూ కూడా భగవంతునికి శరణాగతులం ఎలా అవ్వాలి? భగవంతుడు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఫాలో అవుతూ ఉండాలి? మన ఇన్వెన్షన్స్, మన ఆవిష్కరణలన్నీ కూడా ఎలా మనం భగవంతుని వైపు తిరిగేలాగా ఉండాలి? అటువైపు ఉన్నాయనుకోండి చాలా బావుంటుంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుంది అంటే నేను భగవంతునికి శరణాగతులవ్వను. కానీ నాకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి నేను ప్రొటెక్షన్ మెకానిజం కోసం నేను కావాల్సిన ప్రయత్నం అనేది చేస్తూ ఉంటా. సో, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక రోజు రియలైజ్ అయితామనమాట. మనం ఎంత ఆవిష్కరణ చేసినా, ఎంత ఎదిగినా కూడా భగవత్ శక్తి ముందు మనం తలొంచాల్సిందే. మనకనిపిస్తది ఇవాళ నేను చేసిన ఆవిష్కరణ వల్ల నేను ఎట్లాంటి ప్రమాదం నుండైనా కానీ బయటపడగలను అని అనిపిస్తది. కానీ ఒకటి మాత్రం నిజం. భగవంతుని శక్తి ముందు ఎంత పెద్ద ఆవిష్కరణ, ఎంత పెద్ద తెలివి అయినా కానీ తల ఉంచాల్సిందే అన్నమాట. ఓకే. మొన్న కరోనా అప్పుడు చాలా మందికి తెలిసింది మాతాజీ ఈ విషయం. యెస్ మాతాజీ. కరోనా నుంచే కొంచెం భక్తులు కూడా పెరగడం మొదలుపెట్టారు మాతాజీ. ఒకవేళ తెలిసి పెరిగితే మాత్రం మంచిదే. నేను కూడా కరోనా బ్యాచ్ మాతాజీ. కరోనా బ్యాచే యెస్. మాతాజీ 2020 మాతాజీ. యెస్ మాతాజీ మాతాజీ. అంటే కరోనా వచ్చిందని భగవంతునికి శరణాగతులయ్యేంత తెలివి అప్పుడు లేదు కానీ సమ్‌హౌ కరోనా టైంలో నేను ఇస్కాన్ వీడియోస్ అనేవి విని చెప్పేది ఏదైతే ఉందో అది నిజం కదా! సమ్‌వేర్ ఈ పాయింట్స్ మనం మిస్ అవుతున్నాం అని చెప్పి అట్లా ముందుకొచ్చాం గానీ, నిజంగా లైఫ్‌లో కష్టాలొచ్చినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ అనమాట. మన జీవితంలో కష్టమొచ్చింది అని భగవంతుడిని నిందిస్తాం గానీ, కష్టమొచ్చింది అంటే భగవంతుడిని ఇంకా గట్టిగా పట్టుకోవాలి మనం. అవును మాతాజీ. అది కానీ మనకొచ్చిన మంచి అవకాశం మంచి మాతాజీ. అవకాశం అది. గొప్ప కృప తెలుసా? మన జీవితంలో కష్టం రావడం అనేది గొప్ప కృప. భగవంతుడిని ఇంకా గట్టిగా పట్టుకోగలుగుతాం. సుఖాలున్నప్పుడు భగవంతుని వైపు తిరుగుతామా అండి? జీవితం అంతా బాగున్నప్పుడు ఏదో వెళ్ళామా, ఒక దీపం పెట్టామా, ఒక పువ్వు పెట్టామా అని పక్కకొస్తాం గానీ, నిజంగా మన చింతన భగవంతుని వైపు ఉంటుందా? ఉండదు. అదంతా ఉండదు. యాంత్రికం మాతాజీ. కానీ కష్టకాలంలో మాత్రం కృష్ణ నాకెవ్వరు లేరు కృష్ణ. నాకు నువ్వే నా తోడుగా ఉన్నావు. ప్రపంచం మొత్తం నన్ను వదిలేసింది. నాకు నువ్వే ఉన్నావు. నాకు ఇంకెవ్వరు లేరు అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత దగ్గరికి తీసుకెళ్తది చెప్పండి మనల్ని భగవంతుడి దగ్గరికి? అనిర్వచనీయమైన ఆనందం మాతాజీ. అది మాత్రం మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి తప్ప నోటితో చెప్పలేము అది మాత్రం అసలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కష్టాలొచ్చినా గూడా భగవంతుడిని ఇంకా పైకి చూసి నిందిస్తూ ఉంటారు. నీకింత చేశాను, నీకిన్ని కొబ్బరికాయలు కొట్టాను, నీకిన్ని పూలు పెట్టాను, నీకిన్ని పూజలు చేశాను, నువ్వు నాకేం చేసావు? ఇట్లా అంటామా లేదా తిరిగి భగవంతుడిని మనం? అరే! నీ జీవితంలో కష్టం వచ్చిందంటేనే అది భగవంతుని కృప. నువ్వు వీలైనంత తొందరగా ఈ జగత్తు నుండి బయటికెళ్ళిపోవాలి. ఈ కష్టాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకొని భగవంతునికి కనెక్ట్ అవ్వాలి మనం. కానీ మన దురదృష్టం ఆ టైంలో గూడా భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. అదే నీకింత కదా! చేశా, అంత చేశా, ఇన్ని పూజలు చేశా, ఇన్ని నోములు చేశా, నువ్వు నాకేం చేసావు? ఏం చేసావేంటి? ఇవాళ నువ్వు బ్రతికి పీలుస్తున్నావంటే భగవంతుని కృప వల్లనే జరుగుతుంది. ఆ విషయం మర్చిపోతాం. భగవంతుడికి మనమేం చేసామనుకోవాలి గానీ, అది భగవంతుడు నాకేం అది ఎప్పుడనుకుంటాం తెలుసా మాతాజీ? హ్మ్. మనం నిజంగా భక్తి గురించి తెలుసుకొని, భగవంతుడు నాకు ఎంత ఇస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు మనం ఏమంటాం తెలుసా? కృష్ణ నువ్వు నాకు ఇంతిస్తున్నావు. నేను నీకేమివ్వాలి కృష్ణ? నా జీవితాన్ని నీకు ఎలా అర్పించాలి కృష్ణ? నా జీవితంతో నేను నీ దగ్గరికి ఎలా రావాలి కృష్ణ? నీ సేవ నేను ఎలా చేయాలి కృష్ణ? నీ తృప్తి కోసం నేనేం చేయమంటావు కృష్ణ? అని ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనం భగవత్ కథ విన్నప్పుడు.
భక్తుల సాంగత్యంలోకి వచ్చిన అంత భక్తురాలు కాబట్టే కుంతీదేవి మాతాజీ నాకు కష్టాలు ఇవ్వు ప్రభు, నేను మర్చిపోతాను లేకపోతే అంటది. మనం అంత అడగకపోయినా ఆ కష్టాలను ఓర్చుకుని భగవంతుని ప్రార్థించుకుంటే చాలు. కరెక్ట్. కుంతీదేవి అదే అంటుందన్నమాట. కష్టాలు మనకి ఉన్నప్పుడల్లా నువ్వు నాతో ఉన్నావు. నాతో ఉన్నావు, ఇప్పుడు నా కష్టాలు ఇస్తే నాతో ఉంటావు. నాకు సుఖాలు ఇచ్చేసావు, నువ్వు వెళ్ళిపోతున్నావు కృష్ణ, ఈ సుఖాలు నాకు వెళ్ళిపోతావు. వద్దు అంటదన్నమాట కుంతి మహారాణి. Yes, మనం అంత లెవెల్లో లేకపోయినా కూడా మనకి ఏదైతే మన జీవితంలో నడిచే చిన్న కష్టం అది, కుంతి మహారాణికి వచ్చిన కష్టాలు అయితే మనకి రావు కదా. భర్త చిన్న వయసులో చనిపోయారు, పిల్లలకు రావాల్సిన రాజ్యం రావట్లేదు, పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పైన చంపడానికి అటాక్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోడలికి అవమానం జరిగింది. సో మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా లాక్కున్నారు, విషం పెట్టి చంపాలని చూశారు. సో ధార్మికంగా ఉన్న వ్యక్తుల్ని ఇంత టార్చర్ చేసినా కూడా భగవంతుడు వాళ్ళ దగ్గర బందీ అయిపోయింది. వాళ్ళ దగ్గర బందీ అయిపోయింది. వాళ్ళు భగవంతుడిని వదిలారా చెప్పండి? వదలలేదు. వదలలేదు. సో మనం ఇవి తెలుసుకున్నప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు కేవలం కథ రూపంగా చెప్పుకోవడం మాత్రమే కాదు, ఎన్ని రివర్సల్స్ వచ్చినా భగవంతుడిని వదలకూడదు. భగవంతుడిని అలా పట్టుకొని ఉన్నారు కాబట్టే యుద్ధం చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అర్జున పోన్లే పాపం వదిలేద్దామన్నా కూడా కృష్ణ ఒప్పుకోరనమాట. ఏంటి పోన్లే పాపం, నేను ఒప్పుకోను, యుద్ధం జరగాల్సిందే అంటారనమాట కృష్ణ. నువ్వు నాకేమన్నా ఇబ్బంది జరిగితే నేను సహిస్తానేమో అర్జున, నా భక్తులకి ఇబ్బంది చేశారు వాళ్ళు, నేను సహించను అంటారనమాట కృష్ణ. సో బేసిక్గా కృష్ణ కృప అనేది చాలా పొందుతాం మాతాజీ కష్ట సమయంలో. సో అన్ఫార్చునేట్లీ ఆ టైంలో కూడా మనం భగవంతుని చూసి నిందిస్తూ ఉంటాం, కానీ నిజంగా తెలియగలిగిన వాడు ఆలోచిస్తాడనమాట. ఈ కష్టంలో ఏదైతే నా వాళ్ళు, ఏదైతే నా సంపద, ఏదైతే నా పలుకుబడి అని ఇప్పటిదాకా నేను తపన పడ్డానో అది ఏది కూడా నన్ను గట్టెక్కించడం లేదు. కేవలం భగవంతుడు మాత్రమే నాకు ఊరటనివ్వగలడు, నాకు తోడుగా ఉండగలడు అని తెలుసుకున్నప్పుడు దెన్ కష్టానికి ఒక మీనింగ్ ఉంటుందన్నమాట మన జీవితంలో. ఓకేనా? ఎస్, ముందుకెళ్దాం. మాతాజీ ఒక్క మాట షేర్ చేసుకుంటా, ఒకటే మాట. అందుకే నేను కరోనా సమయంలో కరోనా నారాయణ అని పెట్టాను దానికి పేరు, కరోనారాయణ అని చెప్పేసి. మొత్తం స్వీప్ అవుట్ చేసేసింది కదా ప్రపంచంలో. మరి అంత పాపులు పెరిగిపోయినప్పుడు ఇది కలియుగం, తనకు తానుగా వచ్చేసి వెంటనే చేసేయలేడు కదా. కరోనాను పంపించి మొత్తం స్వీప్ అవుట్ చేశాడు. ఎంత చేయాలో అంతా స్వీప్ అవుట్ చేసేసాడు. ఓకే, చెడుతో పాటు మంచి కూడా కొంతమంది పాపం మంచి వాళ్ళు కూడా పోయారు, వాళ్ళకి పుణ్యం అంతే, పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు అనుకోవడమే. అని నేను కరోనా నారాయణ అని పేరు పెట్టుకున్నా దానికి. తొందరగా విముక్తి దొరికింది వాళ్ళకి, మంచి వాళ్ళకి కూడా విముక్తి దొరికింది కరోనా వల్ల కూడా. Yes, Mataji. Let us continue. Okay. దానికెన్నడును స్వతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయ చరించునట్లుగానే అది వర్తించుచుండును. సో భౌతిక జగత్ అనేది ఎప్పుడు కూడా ఒక రిఫ్లెక్షన్, ప్రతిబింబం లాంటిది అనమాట. సో మనకి నిజమైన ప్రపంచం అనేది ఆధ్యాత్మిక లోకం అయితే ఇక్కడ కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే ఉంటుంది, ఒక ఛాయలాగా ఉంటుంది అనమాట ఇది. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉండును. ఒక ఛాయ అయినప్పటికీ కూడా, ఒక రిఫ్లెక్షన్ షాడో లాగా ఉన్నప్పటికీ కూడా చాలా 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 శక్తివంతమైనది అనమాట. సో ఎంత గొప్ప నిష్ణాతులైన వాళ్ళు కూడా, అంటే ఎన్నో సంవత్సరాలుగా నేను భక్తి ప్రాక్టీస్ చేస్తున్నా అని అనుకున్న వారు కూడా మాయలో పడడానికి ఎక్కువసేపు పట్టదనమాట. సింపుల్, ఒక్క క్షణం చాలా అలా మాయలో పడిపోవడానికి. అంత శక్తివంతమైంది. ఎందుకంటే మాయ అంటే ఎవరి శక్తి? భగవంతుని శక్తి కదా. సో మాయలో పడడం అనేది చాలా ఈజీ అనమాట, మాయను ఎదిరించడం కష్టం. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానము గాని, దేవాది దేవుని సంకల్పమును గాని ఎరుగలేకుండును. సో నాస్తికులు ఏంటి అంటే, అసలు ఆ భౌతిక శక్తి ఎలా నన్ను కట్టిపడేస్తుంది, ఏదైతే నిజం కాదో దాన్ని నిజమని పరిగెత్తిస్తూ ఉంటుంది, ఏదైతే నిజమో దాన్ని అబద్ధమని పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట. మాయ అంటే అదేనా కదా చెప్పండి? కంప్లీట్ రివర్స్ లో ఉంటుంది అనమాట. సో మనకి ఏది నిజం చెప్పండి? మనం శరీరమా ఆత్మనా? ఆత్మ. కానీ మాయలో, మనం భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ గాని, మన సొసైటీ గాని, మనకు తెలిసిన వాళ్ళందరూ గాని మనకేం చెప్తూ ఉంటారు? ఎంత శరీర సుఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే అంత నువ్వు ఆనందిస్తున్నట్లు అని చెప్తూ ఉంటారు. సో మనల్ని ఎటువైపు పరిగెత్తిస్తూ ఉన్నారు? శరీర సుఖాల వైపు. రన్ బిహైండ్ ద బాడీ.
సో నీ శరీరం వైపు నువ్వు పరిగెత్తు, దానికి ఎన్ని కంఫర్ట్స్ ఇస్తావో, ఎంత సుఖాన్ని పెడతావో, ఎంత తృప్తిని అనుభవిస్తూ ఉంటావో అంత హ్యాపీనెస్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో కంప్లీట్గా రివర్స్ ఉందా లేదా చెప్పండి ఇక్కడ. సో మనం ఆత్మ వైపు వెళ్ళాలి, మనం ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళాలి. ఆత్మ ఎవరి అంశ అనేది తెలుసుకొని అటువైపు మన పయనం ఉండాలి. కానీ భౌతిక జగత్తు ఎంత మాయలో పడేస్తుందంటే అసలు అది అవసరం లేదు. వై డూ థింక్ అబౌట్ భగవద్గీత? అసలు నీకు భగవద్గీత ఇప్పుడు ఎందుకు? నీ వయసు ఎంత, నువ్వు భగవద్గీత చదివేది ఏంటి అసలు? ఇలానే అంటారా లేదా చెప్పండి. నీ వయసు ఏంటి, నువ్వు భగవద్గీత చదవడం ఏంటి, హరినామం చెప్పడం ఏంటి? ఖాళీగా 70 ఏళ్ల తర్వాత ఇంకా పని పాట లేనప్పుడు అప్పుడు చెప్పుకోవాలి కానీ హరినామము. ఇప్పటి నుండి హరినామం చెప్పేదేంటి? అసలు హరే కృష్ణ మహామంత్రం చేయడం ఏంటి? చేతగాని వాళ్ళు చేసే పని హరే కృష్ణ మహామంత్రం. ఇదే ఉంటారా లేదా చెప్పండి. టైం ఉందా అంత అంత టైం పాస్ కి అనేసి కూడా అంటారు మాతాజీ. నీకు సంపాదించడం చేతగాక, నీకు వృద్ధి చెందడం చేతగాక కూర్చొని హరినామం చెప్తున్నావు కానీ నిజంగా చేతైన వాడు ఏం చేస్తాడు? సంపాదించి చూపిస్తాడు. ఇట్లానే అంటారా లేదా? కానీ కానీ ఏం చేస్తుంది ఇక్కడ? ఎంత మాయలో పడేస్తుందంటే అసలు మన జీవిత గమ్యాన్ని, జీవితం యొక్క ఉద్దేశాన్ని కూడా పక్కకి తోసేసి ఎందుకు సంపాదించాలి మనం? శరీరాన్ని సుఖపెట్టడానికి. ఎందుకు ఆస్తులు కూడా పెట్టాలి మనం? శరీరాన్ని సుఖపెట్టడానికి. సో నువ్వు ఎప్పుడు అటువైపు పరిగెత్తాలి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మాయ యొక్క శక్తి. దీని నుండి ఎవరైనా నార్మల్ పర్సన్ బయటపడగలరా చెప్పండి. సో నువ్వు అది ఆలోచించాల్సిన విషయం అనమాట. మనం ఇవాళ ఎందుకు తెలుసుకోగలుగుతున్నాం ఈ విషయాన్ని? నేను ఆత్మ, నేను భగవన్ నామం జపించాలి, నేను భగవత్ కథ వినాలి, భగవంతుని కోసం నా జీవితంలో కొంత సమయమైనా నేను ఇవ్వాలి అని మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం ఈ భక్తుల సాంగత్యంలోకి వచ్చి శరణాగతులం అవ్వాలి అనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనకి ఇందులో మీనింగ్ అనిపిస్తుంది. ఇదే విషయం భౌతికంగా ఉన్న వ్యక్తికి చెప్పారనుకోండి, ఏమంటారు చెప్పండి ఆయన? యు ఆర్ సచ్ ఎ ఫూలిష్ థింగ్, నీకేం చేతగాకి ఇచ్చేస్తున్నావు. అవునా కదా? ఈ మాట అంటారా లేదా? మనకి వాళ్ళ అర్థమవుతుంది అంటే భగవంతుని కృప అన్నమాట ఇది. సో ఆధ్యాత్మిక విషయాలు అనేవి అంత ఈజీగా అర్థం కావు, ఎందుకంటే మాయ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మాయ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఇది ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళడం ఇంపార్టెంట్, కానీ మాయ ఏం చేస్తుంది? ఇది వేస్ట్ అని చెప్తుంది అనమాట. అందుకనే భౌతికవాదులకి దిస్ ఈస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం, నాన్ సెన్స్, మీరు చేస్తున్నంత వేస్ట్ అంటారనమాట. కానీ మనకు అనిపిస్తుంది, అరే నువ్వు మాయలో ఉండి ఇట్లా అనుకుంటూ ఉన్నావు, నువ్వు దేని వెనకైతే పరిగెడుతున్నావో అది కదా వేస్ట్. ఎంత సంపాదించి, ఎంత కూడబెట్టి, ఎంత చేసినా ఏం ప్రయోజనం? ఒక్క క్షణం మృత్యు వచ్చేస్తే నీదనుకున్న నీ శరీరాన్ని కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తుంటే వాళ్ళు వింటారా చెప్పండి? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడద్దు, నేను ఇప్పుడు ఇంకొక గంట నేను ఇంకేదైనా పని చేస్తాను అనుకో, పార్ట్ టైం జాబ్, నాకు డబ్బులు వస్తాయి, ఇవన్నీ వింటా ఉంటే నాకేమొస్తాయి అంటారా లేదా చెప్పండి? అంటారు మాధవ్. అంత అజ్ఞానంలో ఉంటాం అనమాట మాయలో ఉన్నప్పుడు. సో సమ్వేర్ మనం భగవంతునికి శరణాగతులం అవ్వడానికి ప్రయత్నిస్తుంటేనే భగవంతుడు మనకి ఈ విషయాలు అర్థం చేసుకునే శక్తిని ఇస్తున్నారనమాట. ఇంకా కంప్లీట్ గా మనం భగవంతునికి శరణాగతులం అవుతూ ఉంటే ఇంకా స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అద్భుతంగా ఉంటుందా లేదా? ఎంత పీస్ఫుల్ గా, ఎంత ఇవాళ మన లైఫ్ లో పీస్ లేదు, యాంగ్జైటీ అవి ఎందుకు వస్తున్నాయంటే భగవంతుడిని మనం పక్కకు తోసేసాం కాబట్టే ఇవాళ మన జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్ అనేది ఉందన్నమాట. భగవంతుని ఎప్పుడైతే సెంటర్ చేసి కృష్ణ ఐ బిలాంగ్ టు యూ, నేను నీకు సంబంధించిన దాన్ని అని ఎప్పుడైతే కృష్ణతో మన సంబంధాన్ని దృఢపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో దెన్ నథింగ్ కెన్ టచ్ అస్. త్రిగుణాలు కూడా ఆ వ్యక్తిని టచ్ చేయమంటారు అనమాట. దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అవర్ లెవెల్ ఆఫ్ సరెండర్. మనం ఎంత శరణాగతులం అయ్యాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ బట్ శుద్ధ భక్తుల స్టేజ్లోకి వెళ్ళినప్పుడు త్రివిధ తాపాలు, త్రిగుణాలు ఏవి కూడా వాళ్ళని టచ్ చేయలేవు. వాళ్ళ చుట్టూ కూడా భగవంతుడు ఒక షీల్డ్ పెట్టేస్తారనమాట. భక్తి అనే షీల్డ్ ఉంటుందన్నమాట. ఏది కూడా వాళ్ళని ఇట్లా డిస్టర్బ్ చేయవన్నమాట. కానీ ఇవాళ మనం చిన్న చిన్న విషయాలకు కూడా ప్రొవోక్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతున్నాము అంటే సమ్వేర్ మనలో ఆ సరెండర్ అనేది ఎక్కువ లేదు. ఓకేనా? అబ్బా, రోమాలు నిక్కబుడుచుకొని కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్ మాతాజీ. సో శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికముగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశ్యపుడు మరియు రావణుల ప్రణాళికలన్నీయును కూడా రూపు లేకుండా పోయినట్లే మాయ మరియు రజస్తమో గుణముల కారణముగా నాస్తికుడైనట్టి వాని ప్రణాళికలన్నీయును భంగపడును. క్రింద వివరింపబడినట్లు ఇట్టి దుష్కృతులు 4 రకములుగా నొందురు. సో ఇక్కడ మనకి 4 రకాల దుష్కృతుల గురించి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి రావణ ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. ఎప్పుడైతే రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయారో ఇప్పుడు చాలా మంది చెప్తారనమాట, నువ్వు పెట్టుకుంటుంది సాదాసీదా వ్యక్తితో కాదు, ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు భగవంతుడు. గమ్ముగా నువ్వు వెళ్ళి సీతమ్మని అప్పగించి నువ్వు ఆయన పాదాల దగ్గర శరణాగతుడు అయితే నువ్వు బ్రతికిపోతావు, నీ జోలికి రాకుండా భగవంతుడు నీకు ప్రొటెక్షన్ ఇస్తారు అని చెప్పి చెప్తారనమాట. వింటాడా రావణుడు?
అస్సలు వినడు. అస్సలు వినడనమాట. వినకుండా ఇంకా పైపెచ్చు నాకివన్నీ చెప్తారేంటి? ఆయన ఏదో చిన్న వ్యక్తి. నా శక్తి ముందు ఆయనెంత? నేనొక్కసారి ఒక చిన్న బాణమేశానంటే రాముడు పడిపోవాల్సిందే అన్న ఇదిలో ఉంటాడనమాట. ఏమైంది చెప్పండి? జస్ట్ వానరుల సహాయంతో రావణుడికి మొత్తం అసలు రావణుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ నుంచి స్వర్గం దాకా స్టెయిర్‌కేస్ ఏద్దాం అనుకుంటారనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి, సెకండ్ ఫ్లోర్‌కి మెట్లు కట్టుకుంటాం కదా! సో, రావణుడి ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుండి స్వర్గం దాకా స్టెయిర్‌కేస్ ఏద్దాము, మెట్లు కడదాము. సో, ఎవరు కావాలంటే వాళ్ళు ఎక్కొచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు దిగొచ్చు. అంత లెవెల్‌లో రావణుడు ఉన్నాడనమాట. కానీ భగవంతునితో పెట్టుకోవడం వల్ల ఏమైంది? 10 తలలున్న రావణుడు కూడా పడిపోవాల్సొచ్చిందనమాట. సో, సమ్‌వేర్ మన యొక్క అజ్ఞానం వల్ల భగవంతునికి ఎదురు తిరగాలనుకుంటాం. కానీ నీకు ఎంత సామర్థ్యం ఉన్నా, ఎన్ని వరాలున్నా, ఎంత తపస్యలు చేసినా, ఏం చేసినా కూడా భగవంతుని ముందు ఏది సాటి రాదు. ఓకే. సో, అలాంటి భగవంతునికి శరణాగతులం అవ్వడం అనేది గొప్ప విషయం అనమాట. భగవంతునికి అగెయిన్స్ట్‌గా వెళ్ళి ఏదో సంపాదించడానికి ఎక్కువ సమయం ఇవ్వడం అనేది ఇంటెలిజెన్సా? భగవంతుని వైపు వెళ్ళి కొంచెం కష్టపడుతూ భగవంతుని కృపని తెచ్చుకొని ఈ భౌతిక జగత్తు నుండి వెళ్ళిపోవడం అనేది ఇంటెలిజెన్సా చెప్పండి? సెకండ్ వన్ మాతాజీ. కానీ మాయ వల్ల ఏం చేస్తామంటే ఇది కాదు ఇంటెలిజెన్స్, ఇది చేతగాంతనం. ఎవరెళ్ళి అట్లా శరణాగతులం అవుతాం? ఐ షుడ్ బి ద బాస్ అన్నట్టు చెప్తూ ఉంటదనమాట. వేరే వారికి సర్వెంట్ ఏంటి? నువ్వు బాస్‌గా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. అందుకనే మనం భగవంతునికి ఎదురు తిరుగుతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో దెన్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా, చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఓకే. ఫస్ట్ కేటగిరీ ఏం చెప్తున్నారంటే మూఢుల గురించి చెప్తున్నారు. సో, జంతువుల వలె కష్టించుచు అజ్ఞానముతో నిండియుందురు. వారు తమ శ్రమ ఫలములను తామే అనుభవింపగోరుతురు. దానిని వారు భగవంతునితో కొనగోరరు. అత్యంత కష్టకార్యములను చేయు జంతువునకు సరియైన నిదర్శనము గాడిద. ఈ అల్ప జంతువులతో యజమాని అత్యంత కష్టమైన పనులను చేయించుచుండును. గాడిద యజమాని చెప్పినట్లు రేయింబవళ్ళు పనిచేయుచు వాస్తవమునకు తాను ఎవరి కొరకు పనిచేయుచున్నదో తెలియకుండును. అది కొంత గడ్డిని తిని పొట్ట నింపుకొనుటకు తృప్తి నొందుదును. యజమాని వచ్చి దండించునేమోనని భయంతో స్వల్పకాలము నిద్రించును. ఆడగాడిదతో మరలా మరలా తన్నులు తినుచున్నను అది తన కామదాహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎందే నిమగ్నమై కొన్ని మార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచుండును. వాస్తవమునకు ఆ ఓండ్రపెట్టు ధ్వని కేవలం ఇతరులకు చికాకును మాత్రమే తెప్పించును. తానెవరి కొరకు శ్రమించవలనో ఎరుగని కామ్య రతుడైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇట్టిదే. అతడు కర్మము యజ్ఞము కొరకే ఉద్దేశింపబడినదని జ్ఞానమును కలిగియుండడు. తాను స్వయంగా సృష్టించుకొనున్నట్టి పనుల భారమును నిర్వహించుటకై రేయింబవళ్ళు కష్టించి పనిచేయువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును గూర్చి వినుటకు సమయము లేదని చెప్పుచుందురు. అట్టి మూఢులు నశ్వరములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వమని భావింతురు. అయినను అట్టి మూఢులు తమ పరిశ్రమ ఫలములలోని అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవింతురు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితములను అర్పింతురు. భౌతిక లాభము కొరకై వారు కొన్ని మార్లు రేయింబవళ్ళు నిద్ర లేకుండా గడుపుదురు. అజీర్తి లేదా కడుపులో వ్రణములు కలిగినను తగినంత ఆహారము తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టగా తృప్తి చెందుతుందరు. కేవలం వారు తమ మిథ్యా యజమానుల లాభము కొరకై రేయింబవళ్ళు తీవ్రముగా శ్రమించి పనిచేయుటలో మునిగియుండురు. వాస్తవ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును ధన పరాయణులను సేవయందే వృధా చేయుచుందురు. దురదృష్టవశాత్తు వారు అందరకును యజమాని అయిన దేవాది దేవుని శరణు పొందుటకు గాని దేవాది దేవుని కూర్చి భక్తుల నుండి శ్రవణం చేయుటకు కాలమును వినియోగించుటను చేయరు. మలమును భక్షించు పందులు నెయ్యితోనూ పంచదారతోనూ చేసిన మధుర పదార్థములను అంగీకరింపజాలన్నట్లు తాత్కాలికమైన భౌతిక జగత్తునకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయములను గూర్చి నిర్విరామంగా వినగలిగిన మూర్ఖుడైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండడు. సో, శ్రీల ప్రభుపాదులు వారు ఎట్లా చెప్తున్నారంటే ఇంకా చెంప దెబ్బలేస్తున్నారు. అనిపిస్తుందా లేదా చెప్పండి? మనకు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎంత గట్టిగా చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు వారు. ఒక గాడిదలాగా పనిచేస్తున్నావు అని చెప్పి ఇండైరెక్ట్ గా మనల్ని తిట్టకనే తిడుతున్నారా లేదా చెప్పండి? భగవంతునికి టైం ఇవ్వండి అంటే నో, ఐఎమ్ బిజీ, అసలు నువ్వు మాట్లాడద్దు నా దగ్గర, భగవంతునికి టైం ఇవ్వను నేను ఎంత కష్టపడుతున్నా, నేను మార్నింగ్ మొదలు పెడితే రాత్రి వరకు ఎంత కష్టపడుతున్నానంటే నా కష్టంతోనే ఈ కంపెనీ నడుస్తుంది, నా కష్టంతోనే ఇంత వ్యాపారం నడుస్తుంది, నా కష్టంతోనే ఇది జరుగుతుంది అని చెప్పి ఎంత మూర్ఖంగా మనము తప్పిస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుందంటే సిచ్యువేషన్
కడుపు నిండా తినడానికి కూడా మనకి తీరికుండదన్నమాట. చూసారా లేదా ఇట్లాంటి వ్యక్తుల్ని? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంతే కదా మేడం. ఎగ్జాక్ట్లీ. సో ఎంత పరిగెత్తిస్తుంటదంటే మాయ మనల్ని, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, నీ యజమానిని నువ్వు సాటిస్ఫై చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ అసలు మన యజమాని ఎవరు, మనం ఎవరి కింద ఉన్నామనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది అనమాట. సో మన సిచ్యుయేషన్ ఎట్లా అంటే, నెలకి కోట్లలో సంపాదించవచ్చు, కానీ కడుపు నిండా తినడానికి మనకి తీరికుండదన్నమాట. తిన్నది అరాయించుకోవడానికి శరీరం సపోర్ట్ చేయదన్నమాట. సో దానికి మనం ఏదైతే సంపాదిస్తున్నామో సగం డబ్బు ఎక్కడ ఖర్చు పెడతాం తెలుసా? హాస్పిటల్ ఎగ్జాక్ట్లీ. అది మన యొక్క పురోగతి అలా ఉందన్నమాట. మన యొక్క డెవలప్మెంట్ అనేది అలా ఉందన్నమాట. సో రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి కడుపుకి తినలేము. ఇంకా యానిమల్ లైఫ్ ఇంకా బెటర్ అన్నమాట. అది ఇంత కష్టపడదు, కానీ దానికి కావాల్సింది అది తింటూ ఉంటుందన్నమాట. మనమేమో అడ్వాన్స్మెంట్ అన్న పేరుతో, డెవలప్ అవుతున్నాం అన్న పేరుతో పొద్దున్నుండి రాత్రి దాకా కష్టపడి కడుపులో ఏమవుతుంది, సరిగ్గా టైంకి తినక అజీర్తి వచ్చేస్తూ ఉంటుంది, తిన్నది అరగదు, ఇబ్బందులు పడుతూ ఉంటాం, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇది మన అడ్వాన్స్మెంట్. ఇట్లా ఉంటుందన్నమాట. గాడిద చాకరీ చేస్తూ ఉన్నాం అన్నమాట మనం. సో ఎందుకు రుచి అంటే లేని ఆహారం తింటున్నాం మాతాజీ. ఇప్పుడు రుచి లేనివి అంటే ఆ మిల్లెట్స్, ఆవులు, గేదెలు తినేవి మనం తింటున్నాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా అయిపోతుందన్నమాట పరిస్థితి. సో శ్రీల ప్రభుపాదుల వారు స్ట్రైట్ అవే కొట్టినట్లు చెప్తున్నారన్నమాట. వీళ్ళు మూఢులు, దే ఆర్ ఫూలిష్, గ్రాస్లీ ఫూలిష్ అన్నమాట. నీ జీవిత గమ్యం అనేది పక్కన పెట్టేసి నువ్వు ఏదైతే పరిగెడుతున్నావో, డబ్బు సంపాదనలో పరిగెడుతున్నావో, అసలు ఒక గాడిదలాగా చేస్తున్నావు తప్ప ఒక మనిషిలాగా నువ్వు బ్రతకడం లేదు. మనకేమంటారు తెలుసా, మనం ఏదైతే సుఖం అనుభవించాలో, ఏదైతే దుఃఖం అనుభవించాలి అని మనకుందో, అది మనకి డిఫాల్ట్‌గా మనకి మన లైఫ్‌లో మనం అనుభవిస్తామనమాట. అంటే కొంత కష్టపడాలి. మన జీవితం ఏదైతే మన జీవితంలో మన బాధ్యతలున్నాయో అది తీర్చుకోవడానికి కొంత కష్టపడడం అనేది ఎప్పుడూ తప్పని చెప్పదనమాట శాస్త్రాలు. సో ఒక గృహస్థు ఏదైతే సమయం సంపాదన ఆర్జించడానికి పెట్టాలో అది పెట్టాలి. కానీ మనం ఇవాళ ఎందుకు గ్రాస్లీ ఫూలిష్ అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ తిడుతున్నారంటే, ఆ టైం ఏంటి, ఆ సమయం ఏంటి అనేది కూడా మర్చిపోయి ఇంకా జీవిత గమ్యమే సంపాదించడం అని పరిగెడుతున్నాము అంటే నిజంగా అది తప్పు వెళ్తున్నామా లేదా చెప్పండి? తప్పు మార్గం అయిపోతుందా లేదా? కరెక్టే మాతాజీ. కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా చెయ్యకపోతే. ఒప్పుకున్నాక మనం చేస్తామని, మేము చెయ్యవండి అంటూ ఒప్పుకునే పరిస్థితుల్లోనే కదా వాళ్ళు చేసేది. అంటే మనం ప్రయత్నం చేయాలి మాతాజీ. ఇంకేదన్నా బెటర్ ఆపర్చునిటీ దొరుకుతుందా నేను భగవంతుని కోసం టైం తీయడానికి అని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకటి మనం సంపాదించే అమౌంట్ మీద కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. నేను సంపాదించాల్సినంత డబ్బులు నాకు వస్తూనే ఉండాలి నెలకి. కానీ నేను ఎక్కువ కష్టపడినా అంటే ఎట్లా కుదురుతుంది? కొంచెం అదట్లా కాదు. మనం భగవంతుని మీద కొంచెం టైం స్పెండ్ చేయాలని వాళ్ళ యాంబిషన్ ఉండాలి. అది ఎప్పుడు స్పేర్ చేసుకునేది మార్నింగ్, ఈవినింగ్, నైట్ అనేది వాళ్ళు ఎప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఎంత ఉద్యోగం చేసినా గానీ అది వాళ్ళకి మనసులో ఆ బీజం అనేది నాటుకుంటే వాళ్ళు దాన్ని స్పెండ్ టైం సర్దుకోవడానికి చేసుకోవాలి. కొందరి జీవితంలో టైం ఉన్నా కూడా భగవంతునికి ఇవ్వరు మాతాజీ. కొందరు మేబీ 9కి వెళ్ళి 6కి వస్తారు. 9 to 6 ఇస్ డీసెంట్ వర్కింగ్ అవర్స్. 9 to 6 ఆర్ 9 to 7 అనేది. 9 లోపు నువ్వు పొద్దున లేచి జపం చేసుకోవచ్చు, ఎంతో కొంత బుక్ రీడింగ్ చేసుకోవచ్చు, వచ్చాక కొంచెం బుక్ రీడింగ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసేస్తాం, ఫేస్‌బుక్ ఓపెన్ చేసేస్తాం, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తాం. మన జీవితం అంతా కూడా సంపాదించడం, అనుభవించడం, కోరికలు తీర్చుకోవడం వెనకే పరిగెడుతున్నామంటే శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. నువ్వు ఏదైతే కోరికలు తీర్చుకోవడం వల్ల ఆనందం వస్తుందని ఫీల్ అవుతున్నావో, నీకు ఆనందం కాదు వచ్చేది, కష్టాల్లోకి కూరుకు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. కోరికలు ఎక్కువైపోతే కష్టాలు ఎక్కువైపోతాయి. కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. సో కోరికలు ఉండాలి. ఎటువైపు ఉండాలి? భగవత్ సంబంధం. భగవంతుడి వైపు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలా ఉన్నాయనుకోండి, దెన్ మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నట్టు అనమాట. కానీ వాళ్ళ సొసైటీలో ఏంటంటే సంపాదించింది నేను అనుభవించాలి. సో లగ్జరీకి వెళ్ళిపోవాలి, నేను మూవీకి వెళ్ళిపోవాలి, నేను హోటల్స్కి వెళ్ళిపోవాలి, నేను నా శరీరాన్ని సుఖపెడుతూ ఉండాలి. దీని వెనకే పరిగెడుతున్నాం కానీ మనం మన జీవిత గమ్యం ఏంటి, మన జీవిత గమ్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి అనే విషయం పైన మనం ఫోకస్ చేయడం లేదనమాట. సో ఇలాంటి చాకరీ చేసే వ్యక్తుల్ని దే ఆర్ వర్కింగ్ లైక్ అన్ యాస్, ఒక గాడిదలాగా చాకరీ చేస్తున్నారు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. వాళ్ళు దుష్టులు, వాళ్ళు మూఢులు, ఫూలిష్, వాళ్ళు జ్ఞానం లేనివారు అనమాట. ఈవెన్ మనం కూడా ఎవరైతే ఇట్లా కొంచెం మన జీవితంలో మన బాధ్యతలు అనేవి నిర్వర్తిస్తూ ఇట్లా భగవత్ కథ అనో జపం అనో చేస్తూ ఉన్నామో, మిగిలిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? నువ్వు
ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిన వయసు. యూ బెటర్ గో అండ్ ఎంజాయ్. భౌతిక జగత్తులో నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యనే అంటారు గానీ, లేదు సమయం తీసి భగవంతుని గురించి తెలుసుకో అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ మందా కాదా? ఇంకా కొంతమందయితే ఏమంటారు అంటే, నువ్వు అది ఉండాలి, ఇది ఉండాలి. భోగానికి భోగం ఉండాలి, భక్తికి భక్తి ఉండాలి అంటారు. 2 పడవల పైన కాళ్ళు పెట్టిన వాడు ఎప్పుడైనా చక్కగా ముందుకెళ్ళిన వాడు ఉంటాడా చెప్పండి? హ్మ్. సో, భోగానికి భోగం చేస్తూ మనం భక్తికి భక్తి చేయాలి అంటే అసలు చేతన కుదిరిద్దా? అస్సలు కాన్సంట్రేషన్ ఉండదు మాతాజీ. కేవలం భక్తి చేయాలని కూర్చుంటేనే చేతన కుదరడం లేదు. భోగానికి భోగం కుదరట్లేదు. అనుభవిస్తూ భక్తి చేయాలి అంటే అటు కాకుండా ఇటు కాకుండా పోతామన్నమాట మనం బేసిక్‌గా. సో, ఎవరైతే ఇట్లా టూ మచ్ కష్టాలు పడుతూ కోరికల్ని తీర్చుకోవడంలోనే నీకు ఆనందం ఉంది. కొందరైతే ఎట్లుంటారంటే, నాకు నచ్చిందంటే నేను కొనాల్సిందే. నా కళ్ళకి నచ్చిందా నేను కొనాలి. నేను అనుకున్నానా అది నా దగ్గర ఉండాలి. పక్కన వాడికి ఏదైతే ఉందో అది నా దగ్గర ఉండాలి. ఇట్లా పెట్టుకొని ఉంటారనమాట కొందరు. అరే నువ్వు ఎటెళ్తున్నావు? నీ జీవిత గమ్యం ఏంటి? నువ్వు అనుకున్నది కావాలి అని కోరుకోవడంలోనే నీ పతనం ఉంది అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే, భగవత్ భక్తుల సాంగత్యంలోకొచ్చి విన్నప్పుడు మాత్రమే తెలుస్తుందనమాట. అప్పుడు మాత్రమే మనం రియలైజ్ అవ్వగలుగుతాం. కోరికలు తీర్చుకోవడంలో ఆనందం ఉందని నేను పరిగెడుతున్నాను కానీ, ఆ కోరికలే నన్ను ఇంకా దుఃఖాల వైపు తీసుకెళ్తున్నాయన్న ఒక చిన్న లాజిక్ నేను మిస్ అయిపోతున్నాను అని తెలుసుకోలేకపోతున్నామనమాట. ఓకేనా? ఇంకా మనకేమంటారంటే, భౌతిక జగత్తులో మనం కోరికలు తీర్చుకోవడం వల్ల వచ్చే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అంటే, బాగా ఆకలేస్తుందనుకోండి, మనం కొంచెం కొంచెం ఒక మాత్రపు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం తినాలి అనుకుంటామా లేదా చెప్పండి? అనుకుంటాం మాతాజీ. అవును మాతాజీ. ఇప్పుడు మనం కూడా అంతే అనమాట. వి ఆర్ హ్యాంకరింగ్ ఫర్ హ్యాపీనెస్. మనకి ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి అని పరితపిస్తూ ఉంటామనమాట. సో, ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక చిన్న మెతుకిచ్చామనుకోండి, ఆయన ఆకలి తీరుస్తుందా అది? సో, కన్సిడరబుల్ అమౌంట్ ఆయన శక్తి మేరకు ఆయనకు కావాల్సినంత ఆయన తింటేనే ఆయనకు పోషణ వస్తుంది. ఆ తిన్న తృప్తి అనేది వస్తుందనమాట. సో, మనం కూడా ఇవాళ భౌతిక జగత్తులో ఆనందం కావాలి, ఆనందం అనే ఆకలి ఫుల్లుగుందనమాట మనకి. సో, ఆనందం అనే ఆకలి ఫుల్లుగున్నప్పుడు భౌతిక జగత్తులో మనకు దొరికే ఎట్లా ఉంటుందంటే ఆనందం, ఒక చిన్న మెతుకులాగా అనమాట. ఒక చిన్న రవ్వంత హ్యాపీనెస్. అది మనల్ని తృప్తిపరుస్తుందా? నో. తృప్తిపరచదు. పోనీ ఆ మెతుకు కోసం ఎంత ప్రయత్నం చేయాలి అంటే, పొద్దున్నుండి రాత్రి దాకా కష్టపడాలి, నెల జీతం వచ్చిందాన్ని దీనికోసం వెచ్చించాలి. ఈ వెచ్చించిన తర్వాత మళ్ళీ చుట్టూ నలుగురు కూడా మెచ్చుకోవాలి నువ్వు చేస్తుంది కరెక్ట్ అని. ఇంత చేశాక మనకి ఏదైతే వస్తుందో హ్యాపీనెస్ అది జస్ట్ రవ్వంత హ్యాపీనెస్ అనమాట. కానీ భగవంతుని వైపు తిరిగి ఏదైతే ఆనందం పొందుతామో అది మన కడుపు నింపగలదనమాట. సో, దాహంతో ఉన్న వ్యక్తి ఎడారిలోకి వెళ్ళిపోయి అక్కడ జస్ట్ ఒక డ్రాప్ వాటర్ దొరికింది అంటే ఎట్లయితే ఆయన దాహం అనేది తీరదో, భౌతిక జగత్తులో కూడా మన దాహం, మన ఆకలి అనేది అంత లెవెల్‌లో ఉంది. ఇక్కడ దొరికే ఒక చుక్కంత నీరు తెచ్చిస్తాను. ఒక మెతుకు అన్నం కానీ మన ఆకలి తీర్చినట్లు ఇక్కడ దొరికే ఆనందం మనల్ని ఎప్పుడు కూడా తృప్తిపరచదనమాట. ఫూలిష్‌గా ఏంటి అంటే తృప్తి పడతామేమో, అది కొంటే తృప్తొస్తుందేమో, ఇది అనుభవిస్తే తృప్తొస్తుందేమో, అది చేస్తే తృప్తొస్తుందేమో అని మనం పరిగెడుతూనే ఉంటామనమాట. సో, గాడిదకి ఏం చేస్తారు తెలుసా అది పని చేయడానికి? దాని ముందు ఒక కర్ర కట్టి ఇక్కడ ఒక గెడ్డి కడతారనమాట ముందు పక్క. సో, గాడిద ఏం చేస్తూ ఉంటుందంటే వెళ్తూ ఉంటుంది. దానికి ఆకలి గడ్డి కావాలి కదా! సో, కొంచెం ముందుకెళ్తే నాకు ఆ గడ్డి దొరికిద్ది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ గడ్డి దొరికిద్ది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ గడ్డి దొరికిద్దని కిలోమీటర్లు నడుస్తదనమాట పొద్దున్నుండి రాత్రి దాకా. అది ఎంత నడిచినా కూడా ఆ గడ్డి దాని నోటికి అందిద్దా చెప్పండి? అందరూ. ఎందుకంటే అది ఎక్కడో లేదు. దానికి కట్టేసున్నది కర్రకి దానికి ఉన్న దూరం అనేది నువ్వు ఎంత నడిచినా కూడా అది అందదనమాట. అట్లా కడతారనమాట. కానీ అది ఎక్కడ మర్చిపోతది అంటే, నేనసలు ఇలా ఎందుకు వెళ్ళాలి? అసలు నేను ఇది వదిలేసి నేను పక్కన రోడ్డు బయట దొరికే గడ్డి తిన్నా నా ఆకలి తీరుతుంది అనే విషయం అది మర్చిపోయిద్దనమాట. కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి నేను దానికోసం ప్రయత్నం చేస్తే దొరికిద్ది అని విపరీతమైన చాకిరీ చేస్తదనమాట. సో, మనం కూడా అంతే అనమాట. నా కళ్ళ ముందు ఇక్కడ ఆనందం కనిపిస్తుంది. సో, ఇంకొంచెం ప్రయత్నం చేస్తే నేను ఇంకా ఆనందాన్ని పొందుతా. ఇంకొంచెం ప్రయత్నం చేస్తే నేను ఆనందాన్ని పొందుతా అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటాం గానీ, ఇక్కడ అసలు ఆనందం అనేది దొరకదనమాట. ఎందుకంటే మనకి అసలిక్కడ ఆనందమే లేదు బేసిక్‌గా. ఇంకా గాడిద విషయంలో కొంచెం దూరంగా కట్టారనమాట. ఇక్కడ అసలు ఆనందమే లేని ప్రపంచంలో మనమున్నాం. సో, భౌతిక జగత్తుని ఏమంటారు? దుఃఖాలయం అంటారు కదా! దుఃఖాలయంలో ఆనందాలు వెతుకుతున్నాము అంటే మనకి మాయ అలా చూపిస్తదనమాట. ఇక్కడ ఆనందం ఉంది. అది చేస్తే ఆనందం వస్తది, ఇది చేస్తే ఆనందం వస్తదని ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి మనం తప్పిస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో అసలు దిస్ ప్లేస్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ. నేనిక్కడ ఉండాల్సిన వాడిని కాదు.
నాకు ఆనందం అనేది కృష్ణ సేవలోనే ఉంది, కృష్ణ నామంలోనే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో దెన్ మనం కంప్లీట్‌గా ఈ జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ గాడిద కంప్లీట్‌గా దాన్ని వదిలేసి దాని ఫుడ్ అది వెతుక్కోవడంలో ఎంత ఈజీగా దాని ఫుడ్ దానికి దొరుకుతుందో మనకు కూడా అంతే అనమాట. ఇక్కడ పరిగెత్తడం వల్ల ఆనందం దొరకదు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. బట్ భగవంతుని వైపు వెళ్తే బోలెడంత ఆనందం, ఇంకా మనం తీసుకోలేనంత ఆనందం అనేది మనకి దొరుకుతూ ఉంటుందన్నమాట. సో మూఢులనే వాళ్ళు ఈ ఇదిలో పడిపోయి విపరీతమైన చాకిరీ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు భగవంతుడిని తిరస్కరిస్తూ ఉంటారు. భగవంతుని కోసం సమయం ఇవ్వండి అంటే ఐఎమ్ బిజీ. నేను భగవంతునికి సమయాన్ని ఇవ్వలేను. నా జీవితంలో భగవంతునికి నేను ప్లేస్ ఇవ్వలేను అని చెప్పి వాళ్ళు ఈ కోరికల వెనక పరిగెత్తడంలోనే ఉంటారు తప్ప ఫూలిష్ థింగ్ ఏంటి అంటే ఎంత పరిగెత్తినా కూడా వారికి ఆనందం అనేది దొరకదు. బట్ ఒక్కసారి భగవంతుని వైపు తిరగగలిగారంటే మాత్రం కావాల్సినంత ఆనందం అనేది దొరుకుతుందన్నమాట. ఓకేనా? సో మనకి ఈ శ్లోక చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ ఎండ్ దిస్ క్లాస్ హియర్. మిగిలిన 3 కేటగిరీస్ ఎవరు ఇంకా ముగ్గురు ఎవరైతే సరెండర్ అవ్వకుండా ఉంటున్నారో కృష్ణ గురించి, వారి గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సారీ నేను మధ్యలో ఆపేస్తున్నందుకు. బట్ ఇది ఇంత పెద్దగా అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు క్లాస్కి. ఎందుకంటే ప్రభుజీ ఏకాదశి క్లాస్ ఉంటుందేమో అని నిన్న ఈవినింగ్ వరకు ఉండొచ్చు అని అన్నారు కాబట్టి ఐ కుడ్ నాట్ ప్రిపేర్ వెల్. బట్ ఇంకా భాష్యంలో బోల్డ్ అన్ని పాయింట్స్ ఉండడం వల్ల అవి డిస్కస్ చేసుకోవడంలోనే మనకి చాలా టైం అయిపోయింది. సో రేపటి క్లాస్లో మిగిలిన పార్ట్ అనేది చూద్దాం. మాతాజీ మీరు ప్రిపేర్ కాకుండానే ఇంత బాగా చెప్తున్నారంటే ప్రిపేర్ అయితే ఇంత బాగా చెప్తారు మాతాజీ. హరి హరి బోల్. అంతా కూడా శ్రీల ప్రభుపాద ఇచ్చిందే కదా మాతాజీ. మనం ఇంకే ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా డిస్కస్ చేయాల. ఇచ్చిన పాయింట్స్ పైన మనకి డిస్కస్ చేస్తేనే ఆల్మోస్ట్ మనకి ఎంత అయింది? 6:20కి స్టార్ట్ చేసినట్లున్నాం, 6:30కి పోని 1 hour 15 minutes దాకా. అందులోనూ హాఫ్ శ్లోకానే మనం డిస్కస్ చేయగలిగాం. సో యా ఒక్కొక్క శ్లోకాలు అంత భావం, అంత డెప్త్ అనేది పెట్టించారు మనకి శ్రీల ప్రభుపాదుల వారు. సో ఇట్లాంటి శ్లోకాస్ మనం నిజంగా మెడిటేట్ చేసి మనం ఆలోచించగలిగితే మన జీవితం మారిపోతుంది మాతాజీ. అందుకనే అంటారనమాట, ఒక్క బుక్ ఒక్క పేజ్ చదివినా కూడా మన జీవితం చాలా మారిపోతుంది అంటారు రోజుకి. అందుకే మాతాజీ మీరు సారీ చెప్పకూడదు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. మాతాజీ మీరు అసలు ముందు ప్రిపేర్ అయ్యి రావాల్సిన అవసరం లేదు మాతాజీ. అంత బాగా అందులో డీప్ గా ఉన్నారు మాతాజీ మీరు. అట్లేం లేదు మాతాజీ. సో అదే భగవంతుని కృప మాతాజీ. సో శ్రీల ప్రభుపాద అలా భాష్యాలు ఇచ్చారు కాబట్టి మనం డిస్కస్ చేయగలుగుతున్నాం. ఒకవేళ ట్రాన్స్లేషన్ చూసి చెప్పమంటే ఓకే, 4 ఉంటారు. మనము మూడులు, నరాధములు, మాయతో అపహరించబడిన వారు అండ్ అసురులు, వీళ్ళు సరెండర్ అవ్వరు అని చెప్పి నేను కూడా అంతవరకే చెప్పి ముందుకెళ్తాం మాతాజీ. నాకు కూడా అంత జ్ఞానం లేదు కదా. సో ఏదైతే నిజమే మాతాజీ, ప్రభుపాద గారికి హరిపాల్, పెద్ద హరిపాల్ మాతాజీ. వీఆర్ ఇండెటెడ్ అంటే మనం ఇంకా రుణపడిపోయి ఉన్నాం అనమాట శ్రీల ప్రభుపాదుల వారికి. ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అదంతా ఆయన కష్టం అనమాట. చాలా అసాధ్యం మాతాజీ, ఎవరికి చేయడానికి అసాధ్యం అది. ఎస్ మాతాజీ. భగవత్ ప్రభుపాద లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమా మాతాజీ? ఎస్ మాతాజీ. మీరెవరో మేమెవరో అయిపోయాం. అసలు మనం కూడా ఈ 4 కేటగిరీస్ లో పడిపోతాం మాతాజీ అప్పుడు. అవును, ఎస్ మాతాజీ. అంతేనా కదా? అంతగా తెలీదు, చైతన్యం గురించి తెలీదు. తర్వాత ఈ ఆన్లైన్ పుణ్యం అని ఇంకా నేర్చుకున్నాం మాతాజీ. కరోనా ఈ సహాయం చేసింది మాతాజీ మాకు. వచ్చి మంచి మనకి కరోనా సహాయం చేసింది. లేకపోతే ఈ క్లాసులు ఏంటో మాకు తెలియదు. స్వామి గురు మహారాజ్ యొక్క ఇన్స్ట్రక్షన్ అన్నమాట. కరోనా టైంలో అందరూ టెంపుల్ కి రాలేకపోవచ్చు కానీ కృష్ణ కథ మాత్రం ఆగకూడదు అని చెప్పి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ జూమ్లో ఇట్లా ప్లాట్ఫామ్స్, గూగుల్ మీట్స్ కానీ ఇట్లా జరిగి మీరు కృష్ణ కథని ఇవ్వండి అని చెప్పి మనకి గురు మహారాజ్ నుండి వచ్చిన ఆజ్ఞ అనమాట. ఇవాళ అది ఎంత ప్రపంచనాన్ని సృష్టిస్తుందో మనం చూడొచ్చు అనమాట. మనందరికీ ఇవాళ టెంపుల్కి వచ్చి డిస్కస్ చేయడానికి ఎంతమందికి పాసిబిలిటీ ఉంటుంది? మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటూ ఉంటాయి కదా. సో ఎవ్రీడే టెంపుల్కి రావడం కష్టం, కానీ మన ఇంట్లో కూర్చొని ఇలా హరికథ వినడం అంటే సో నిజంగా ఇప్పుడు చూసారా, మాయతో మన జ్ఞానం అనేది అపహరించబడింది అనుకోండి, భగవంతునికి విముఖం అయిపోతాం. సో మాయ లేకుండా ప్రతిదీ కూడా భగవత్ సేవగా ఎలా వాడాలి అని ఆలోచించామనుకోండి, మన అడ్వాన్స్మెంట్ కూడా మన భక్తికి తోడైద్ది అనమాట. ఎస్ ఆర్ నో? ఇవాళ జూమ్ ప్లాట్ఫామ్ కానీ, ఆన్లైన్ మనం డిస్కస్ చేసుకునేవి కానీ, వాట్సాప్ లో మనకు జరిగే డిస్కషన్స్ కానీ, ఏదైనా క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసేవి కానీ, ఇవన్నీ కూడా మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్తున్నాయి అనమాట. సో మన టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎలా వాడాలి అంటే మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్లే విధంగా వాడాలి. సో కూర్చొని మనం క్లాస్ వినొచ్చు,
ఒక క్వెషన్ వస్తే ఎంతో మంది సీనియర్ డివోటీస్ అందరూ కూడా ఎన్నో బ్లాగ్స్ రాశారనమాట. సో ఆ క్వెషన్ పైన క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. బట్ మనం దాన్ని అట్లా వాడామనుకోండి, మనం చక్కగా భక్తిలో పురోగతి అవుతాం. కానీ మనం ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని, అవని ఇవని వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని చూడడంలోనే మునిగిపోయామనుకోండి, జీవితంలో ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. ఒకప్పుడు మనం ఇంత వెనక్కి వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఇవాళ ఎందుకు వెనక్కి వెళ్ళగలుగుతున్నామంటే పక్కన వాళ్ళ లైఫ్ ఓపెన్ చేసి మన కళ్ళ ముందు పెడుతుంది అనమాట సోషల్ మీడియా. ఇవాళ దానికి మనం బానిస అయిపోయామంటే మాత్రం మన జీవితంలో మనల్ని కాపాడేవాడు ఇంకెవ్వడు ఉండడు అనమాట. ఎస్ మాతాజీ. యా, ఓకేనా? థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. దండవత్ మీకు ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక చిన్న డౌట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డౌట్స్ ఏమన్నా ఉంటే రేపు చూద్దామా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నాకు. మా పాపని 8:30కి స్కూల్ కి పంపించాలా. ఓకే ఓకేనా? ఓకే మాతాజీ. Definitely. రేపు రిషికేష్ ప్రభుజీకి కుదరదన్నారు క్లాస్ తీసుకోవడం. సో నేనే వస్తా రేపటి క్లాస్ లో కూడా. సో మీరు ఏదైతే క్వశ్చన్ ఉన్నాయో అవి నోట్ చేసి పెట్టుకోండి. రేపు మనం మిగిలిన 3 కేటగిరీస్ ఉన్న దుష్కృతుల్ని గురించి చూసి, రేపు వామనదేవ అపీరెన్స్ అన్నమాట. సో వామనదేవ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకొని ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మీరే తీసుకోండి మాతాజీ క్లాస్. నేనే తీసుకుంటా రేపు కూడా. ఏకాదశి అంటే మరి ఇది కంప్లీట్ గా చెప్పలేదు మాతాజీ. వస్తుంటది. మళ్ళీ వేరే వాళ్ళైతే కొంచెం మిస్ అవుతుంటది. నేను ఇవాళ క్లాస్ కూడా సగంలో ఆపడానికి రీజన్ అదే. రేపు కూడా నేనే తీసుకుంటా కాబట్టి నేను కంటిన్యూ చేసిస్తాను. ఏకాదశి ఈ రోజే కదా మాతాజీ. ఇవాళే ఏకాదశి ఇవాళే. సో ఇవాళ ఫాస్టింగ్ ఉండండి. భగవంతుని గురించి వీలైనంత చింతన చేయండి. ఫాస్టింగ్ అంటే కేవలం ఫుడ్ కి మాత్రం దూరం ఉండడం కాదు, భగవంతునికి దగ్గర ఉండడం. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna, Dandavat Pranam. Thank you so much for engaging me in this service. Thank you. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. Dandavat Pranam.